హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి చాప్టర్ 15 దట్ ఈ టీసీఎస్ అడ్వాన్స్ ట్యాక్స్. ఈ చాప్టర్కి సంబంధించిన ఆల్ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం. సో వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ కాన్సెప్ట్, మూడు కాన్సెప్ట్ గురించి డిస్కషన్ చేస్తాం మనం. ఒకటి టీడీఎస్ అండ్ ఇంకోటి టీసీఎస్, ఇంకోటి పేమెంట్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్కి సంబంధించి. సో ఈ మూడు గురించి తెలుసుకుంటే ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. సో మనం నార్మల్గా పేమెంట్ చేసేటప్పుడు పర్సన్స్ ఎవరైతే పేమెంట్ చేస్తారో ఆ పర్సన్ వచ్చేసి టీడీఎస్ని డిడక్ట్ చేయాలి. వై టీడీఎస్, వై టీసీఎస్, వై అడ్వాన్స్ ట్యాక్స్. సో టీడీఎస్ అంటే మనకి ఏ ఇయర్లో వచ్చిన ఇన్కమ్ ఆ ఇయర్లోనే ట్యాక్సబుల్ కావాలి కాబట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్లో ఇన్కమ్ వస్తే 1920లో ఇన్కమ్ వస్తే 1920లో ట్యాక్స్ ఉండాలి. మామూలుగా నార్మల్ ట్యాక్స్ మనం ఎప్పుడు వేస్తాము 2021లో. సో అసెస్మెంట్ ఇయర్లో రిటర్న్ని ఫైల్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ అనేది గవర్నమెంట్ లాస్ అవుతుంది కాబట్టి ఇక్కడ పేమెంట్ చేసేటప్పుడు టీడీఎస్ని పట్టుకొని పేమెంట్ చేయడం. ఆర్ కొన్ని కేసెస్లో ఈ పర్సన్స్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో ఆ పర్సన్స్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ని ఫైల్ చేయకపోవడం గవర్నమెంట్కి లాస్ అవుతుంది కాబట్టి టీడీఎస్ ప్రొవిజన్స్ని తీసుకొని వచ్చింది అండ్ టీసీఎస్ ప్రొవిజన్స్ని తీసుకొని వచ్చింది. వీటికి సంబంధించి మనం డిస్కషన్ చేస్తాము. సో ఫస్ట్ డిస్కషన్ అట్లే ఉంటుంది. నాన్ మానిటరీ పర్క్విజిట్స్ వాటికి సంబంధించి ఫస్ట్ డైరెక్ట్ టీడీఎస్ సెక్షన్స్లోకి వచ్చేయండి. సెక్షన్ 192 వాట్ ఈస్ దేర్ ఇన్ 192. సో సింపుల్గా చెప్తాను. 192లో ఏం చెప్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికబిలిటీ ఏమంటే ఈ పర్సన్ వచ్చేసి శాలరీ కేసు ఉన్నప్పుడు ఎవరైనా పేయర్ ఉండని, దట్ ఈస్ పర్సన్ ఎంప్లాయర్ ఉంటారో, మ్యాక్సిమం పర్సన్ ఎవరైతే ఎంప్లాయీ ఉంటారో ఆ పర్సన్ వచ్చేసి రెసిడెంట్ ఉండొచ్చు, నాన్ రెసిడెంట్ వచ్చు. అప్ టు టోటల్ ఇన్కమ్ వచ్చేసి బేసిక్ ఎగ్జామ్షన్ వరకు ఉంటే ఎగ్జామ్టెడ్, అంటే మనం టీడీఎస్ని డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మెయిన్గా మనం కొన్ని పాయింట్స్ ఏం పెట్టుకోవాలంటే ఆ పర్సన్ స్లాబ్ రేట్కి సంబంధించి. సో స్లాబ్ రేట్ మీన్స్ టోటల్ ట్యాక్స్ పేమెంట్ రేట్ ఎట్లుంది అండ్ ట్యాక్స్ పేయబుల్ బై ఎంప్లాయీ, దట్ ఈస్ రిడ్యూస్డ్ బై టీడీఎస్ ఆల్రెడీ ఏమైనా డిడక్ట్ చేసి ఉంటే అదర్ సోర్స్ ఆఫ్కి సంబంధించి అదర్ సెక్షన్స్లో కానీ వాటిని రిమూవ్ చేస్తాం. అండ్ ఎంప్లాయర్ వచ్చేసి షెల్ బి కన్సిడర్ చేయాలి. ఏవి కన్సిడర్ చేయాలంటే అదర్ ఇన్కమ్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే ఆర్ డిడక్షన్స్ ఆఫ్ ఎంప్లాయీ, దట్ ఈస్ హౌస్ ప్రాపర్టీ లాస్ వాటికి సంబంధించి. నాట్ కన్సిడర్ ఎనీ లాస్ ఎక్సెప్ట్ హౌస్ ప్రాపర్టీ, అంటే వేరే ఇన్కమ్స్ని కన్సిడర్ చేయొచ్చు, వేరే లాసెస్ని కన్సిడర్ చేయకూడదు, ఎక్సెప్ట్ హౌస్ ప్రాపర్టీ లాస్ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వేర్ హ్యాజన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డిడక్షన్కి సంబంధించి క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఇన్కమ్ హౌస్ ప్రాపర్టీని ఒకటి క్యాలిక్యులేషన్ చేస్తాం. అండ్ ఎంప్లాయర్ వచ్చేసి షెల్ అప్టైన్ ఎవిడెన్స్కి సంబంధించి పర్క్విజిట్స్కి సంబంధించి వాటికి సంబంధించి చూసుకున్నప్పుడు. సో ఎంప్లాయీ వచ్చేసి నాన్ పర్క్విజిట్స్ ఏమైనా ఉంటాయి, ఏవి నాన్ మానిటరీ పర్క్విజిట్స్ ఏమైనా ఉంటే పేయబుల్ బై ఎంప్లాయర్ ఉంటే క్రెడిట్ని తీసుకోవచ్చు. అండ్ ఎంప్లాయర్ వచ్చేసి కొన్ని ఎవిడెన్సెస్ని తీసుకోవాలి రిలేటింగ్ టు క్లైమ్స్, అంటే హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవెన్స్ కానీ, ఎల్టీసీ కానీ, హౌస్ ప్రాపర్టీ లాస్ కానీ డిడక్షన్స్ ఉన్నప్పుడు. హెచ్ఆర్ఏకి సంబంధించి నేమ్, అడ్రస్, ప్యాన్ ఆఫ్ ల్యాండ్ హోల్డర్. ఎప్పుడైతే ఆ అమౌంట్ అనేది ఎక్సీడింగ్ 1 lakh ఉంటుందో ఆ కేసెస్లో మనం తీసుకోవాలి ఆ పర్సన్ దగ్గర నుంచి. సో ఇక్కడ చెప్తారనమాట. సో హెచ్ఆర్ఏకి సంబంధించి అయితే ఏం తీసుకోవాలి, ఎల్టీసీకి సంబంధించి అయితే ఏం తీసుకోవాలి, ఎవిడెన్స్ ఆఫ్ ప్రూఫ్కి సంబంధించి, చాప్టర్ 6 రిడక్షన్స్కి సంబంధించి ఆర్ హౌస్ ప్రాపర్టీ ఇంట్రెస్ట్కి సంబంధించి ఎవిడెన్స్ని మీరు క్యాలిక్యులేషన్ తీసుకోవాలి. అండ్ ఎంప్లాయర్ వచ్చేసి నాన్ మానిటరీ పర్క్విజిట్స్కి తీసుకోవచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ అరియర్స్ ఆఫ్ శాలరీ ఉందనుకోండి, అరియర్స్ ఆఫ్ శాలరీ ఉంటే వాటిని రిమూవ్ చేయాలి. మీన్స్ వాట్ ఈస్ మీన్ బై అరియర్స్ ఆఫ్ శాలరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియర్ 1920లో నాకు ఇన్కమ్ శాలరీ రావాల్సి ఉంది, బట్ మనం ఏం చేస్తున్నాము అంటే 22-23లో వేస్తున్నాము. యాక్చువల్గా శాలరీ మనకి ఎప్పుడే ట్యాక్సబుల్ టీడీఎస్ డిడక్ట్ వస్తుంది ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్. సో సెక్షన్ 192 అనేది అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ మాత్రమే మనం డిడక్ట్ చేయాలి. సో కొన్ని సెక్షన్స్ నార్మల్గా టీడీఎస్ అప్లికబిలిటీ ఏమంటే పేమెంట్ చేస్తున్నప్పుడు ఆర్ క్రెడిట్ విచ్ ఎవరీ ఎర్లియర్ తీసుకోవాలి. అండ్ ఎక్సెప్షన్ టు దట్ కేస్ అంటే 192లో అంటే శాలరీ కేసులో అట్ ద టైమ్ ఆఫ్ ఓన్లీ పేమెంటే తీసుకోవాలి. 192Aలో అంటే ఈపీఎఫ్ విత్డ్రాల్కి సంబంధించి ఆర్ 194B అండ్ BB క్యాజువల్ ఇన్కమ్ ఏమన్నా ఉన్నప్పుడు, 194DA మెచ్యూరిటీ అమౌంట్ ఉన్నప్పుడు, మెచ్యూరిటీ ఆఫ్ పాలసీ ఉన్నప్పుడు, 194LA కంపల్సరీ అక్విజిషన్ ఏమన్నా ఉన్నప్పుడు, క్యాష్ విత్డ్రాల్ 194N ఉన్నప్పుడు, ఆర్ బెనిఫిట్స్ ఆఫ్ పర్క్విజిట్స్ 194R ఉన్నప్పుడు. ఈ 4 కేసెస్లో ఏం చేసుకుంటామంటే టీడీఎస్ అనేది మీన్స్ చేయాలంటే అట్ ది టైమ్ ఆఫ్
పేమెంట్ మాత్రమే తీసుకోవాలి. శాలరీ కానీ, ఈపీఎఫ్ కానీ, క్యాజువల్ ఇన్కమ్ కానీ, మెచ్యూరిటీ ఆఫ్ పాలసీ కానీ, కాంపెన్సేషన్ కంపల్సరీ అక్విజిషన్ కానీ, క్యాజువల్ విత్డ్రాల్ కానీ, ఆర్ బెనిఫిట్స్ పర్పజెస్ కానీ ఈ కేసులో. అండ్ ఇక్కడ శాలరీస్ కానీ ఆర్ పేమెంట్ టు ఎన్ఆర్కి పేమెంట్ చేస్తున్నప్పుడు ఆర్ సీనియర్ సిటిజన్ 194P అనేది ఒకటి డిస్కస్ చేస్తాం. ఈ 3 పక్కన పెట్టేస్తే రిమైనింగ్ అన్నిటికీ డైరెక్ట్ ట్యాక్స్ ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. అంటే 5% అంటే 5%, 10% అంటే 10% అవి తీసుకోవాలి. అండ్ వేర్ హ్యావ్ ఇక్కడ శాలరీస్కి వీటికి సంబంధించి ఈ 3కి సంబంధించి రేట్స్ వస్తాయి. అండ్ ఇంక్లూడింగ్ సర్చార్జెస్ కూడా వేయాల్సి వస్తుంది, ఆర్ సెస్ కూడా వేయాల్సి వస్తుంది. ఓకే, ఇది 192కి సంబంధించి శాలరీకి సంబంధించి. ఒకవేళ పే అంటే టిప్ ఏమన్నా పేమెంట్ చేస్తుంటే, ఇది టిప్ ఏమన్నా పేమెంట్ చేస్తుంటే ఎవరు ఎంప్లాయర్కి పేమెంట్ చేస్తే అది టీడీఎస్ డిడక్ట్ చేయాలా? నో, అది టీడీఎస్ అనేది డిడక్ట్ చేయదు. ఎందుకు? టిప్ అనేది రెస్పెక్ట్ టు కస్టమర్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఒకవేళ 115BAC అనే సెక్షన్ ఉంటుంది. 115BACని కానీ ఆప్ చేసుకుంటే అసెస్సీ అనేవాడు ఇంటిమేట్ చేయాలి ఎంప్లాయర్కి. అది సెక్షన్ 192. నెక్స్ట్ 192A. వాట్ ఈస్ దేర్ ఇన్ 192A? అక్యుములేట్ బ్యాలెన్స్ ఆఫ్ ఆర్పిఎఫ్. సో రికగ్నైజ్ ప్రొవిడెంట్ ఫండ్ నీకున్న అక్యుములేటెడ్ బ్యాలెన్స్ని నువ్వు విత్డ్రాల్ చేస్తుంటే, అంటే టైం రాకముందుకే ప్రీ మెచ్యూర్ విత్డ్రాల్ చేస్తుంటే, పేరు వచ్చేసి ఎనీ పర్సన్ ఉండొచ్చు, పేయీ వచ్చేసి ఎంప్లాయీ ఉంటాడు. ఇక్కడ స్లాబ్ రేట్ అంటే మనం 3 సెక్షన్స్ చెప్పి రిమైనింగ్ సెక్షన్స్ అన్నిటికీ ఫిక్స్డ్ రేట్ ఉంటుందని చెప్పాం కదా. సో ఫిక్స్డ్ రేట్ వచ్చేసి 10% ఇద్దాం, ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. అండ్ ఎప్పుడు అట్ ది టైమ్ ఆఫ్ పేమెంట్ తీసుకోవాలి. ఇక్కడ అగ్రిగేట్ అమౌంట్ అనేది లెస్ దెన్ 50,000 ఉంటే అప్పుడు మనము టీడీఎస్ని డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ టీడీఎస్ అనేది ఓన్లీ అమౌంట్, ఇఫ్ అమౌంట్ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎంప్లాయీ అయితే, ఇఫ్ ఎంప్లాయీ ఒకవేళ లెస్ దెన్ 5 years కన్నా చేసింటే ఆర్ ఆ కేసులో వస్తుంది. ఒకవేళ అతను ప్యాన్ని ప్రొవైడ్ చేయలేదనుకోండి, అప్పుడు ఎంఎంఆర్ రేట్లో ట్యాక్స్ పడుతుంది, టీడీఎస్ని డిడక్ట్ చేయాల్సి వస్తుంది. అది ఒక ఎగ్జాంపుల్లో చెప్తారు. నెక్స్ట్ 193. వాట్ ఈస్ దర్ ఇన్ 193? ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. సో ఎవరైనా పర్సన్ ఉండొచ్చు అండ్ ఎవరైనా ఎనీ రెసిడెంట్కి పేమెంట్ చేస్తుంటే 10%. సో ప్రీమెచ్యూరల్ విత్డ్రాల్ ఎంత ఉంది? 10%, 192A. అండ్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఏమి 10%. ఇది ఏం చెప్తారంటే రెసిడెంట్ ఎవరైతే పర్సన్ కొన్ని కేసెస్లో మీరు టీడీఎస్ని డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నాన్ అప్లికబిలిటీ ఏ కేసు అంటే ఈ 193 అప్లికబిలిటీ కాదు ఏమంటే పే టు ఎల్ఐసి ఆర్ గ్రూప్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ అదర్ ఇన్సూరెన్స్కి పేమెంట్ చేస్తున్నప్పుడు, ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. పేమెంట్ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, పేయబుల్ ఆన్ డీమ్యాట్ సెక్యూరిటీస్, ఇట్లాంటి కేసులు మీరు టీడీఎస్ డిడక్షన్ అనేది ఏముండదు. కొన్ని బాండ్స్ని డిస్కస్ చేస్తారు, ఆ బాండ్స్ని చూసుకోండి. అండ్ సెక్షన్ 194 దట్ ఈస్ డివిడెండ్కి సంబంధించి. డొమెస్టిక్ కంపెనీ డివిడెండ్ పేమెంట్ చేస్తుంటే ఎవరికి? రెసిడెంట్ షేర్ హోల్డర్కి పేమెంట్ చేస్తున్నప్పుడు 10% టీడీఎస్ని డిడక్ట్ చేయాలి. 192A 10%, లెస్ దెన్ 50,000 ఉంటే అవసరం లేదు. 193 10%. అండ్ 194 వచ్చేసి డివిడెండ్ వచ్చేసి 10%. అండ్ ఇక్కడ డివిడెండ్ అవసరం లేదు ఎప్పుడు అంటే పే టు ఎవరైతే నాన్ అప్లికబిలిటీ డివిడెండ్ పే టు ఎల్ఐసి ఆర్ గ్రూప్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆర్ ఎనీ అదర్ ఇన్సూరర్ ఉన్నా ఆ పేమెంట్ టు ఇండివిజువల్ అదర్ దెన్ క్యాష్ ఉంటే, దట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5,000 ఉంటే, దట్ నాట్ ఎక్సీడ్ 5,000 ఉంటే డివిడెండ్ అమౌంట్, అప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది 10%. 194D కూడా 10%. నెక్స్ట్ 194A. 194A ఇక్కడ నుంచి గేమ్స్ స్టార్ట్ అవుతుంది. 194 వచ్చేసి డివిడెండ్, 194A వచ్చేసి ఇంట్రెస్ట్ అదర్ దెన్ సెక్యూరిటీస్. సో మనం ఇంట్రెస్ట్ అదర్ దెన్ సెక్యూరిటీస్ గురించి డిస్కషన్ చేసాం. సో ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ డిస్కస్ చేసినామా? ఎస్, 193లో డిస్కస్ చేసినాం. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్కి సంబంధించి 10% అని. ఇంట్రెస్ట్ ఆన్ అదర్ దెన్ సెక్యూరిటీస్కి సంబంధించి 194Aలో డిస్కషన్ చేస్తాము. వాట్ ఈజ్ దేర్ ఇన్ ఇయర్? ఇక్కడ ఏం చెప్తారంటే 194Aలో ఇంట్రెస్ట్ అదర్ దెన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఎనీ పర్సన్, ఎవరైతే పర్సన్ ఉంటాడో ఆ పర్సన్ వచ్చేసి ట్యాక్స్ అడిట్ కేసు ఉంటే, ఏ పర్సన్ ట్యాక్స్ అడిట్ కేసు ఉంటే అదర్ దెన్ పర్సన్ అంటే ట్యాక్స్ అడిట్ కేసు పర్సన్ అంటే ఎవరైతే పీజీబీపీ ఇన్కమ్ ఉంటుందో ఆ పర్సన్ అమౌంట్ గ్రేటర్ దెన్ 1 crore ఉంటుందో ఆర్ ప్రొఫెషన్లో ఉంటే 50 lakhs అబౌవ్ ఉంటుందో ఆ పర్సన్స్ ఎప్పుడైతే పేమెంట్ చేస్తుంటారో రెసిడెంట్ పర్సన్స్ ఉండి పేమెంట్ చేస్తున్నప్పుడు, ఇది ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తున్నప్పుడు 10% అనేది టీడీఎస్ అనేది డిడక్ట్ చేసుకోవాలి. 10% అనేది టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి ఆ కేసుకి. అండ్ వేర్ హ్యావ్ ఇంట్రెస్ట్ పే టు కోఆపరేటివ్ బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్
40,000 పర్ ఇయర్ వరకు వాళ్ళు టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో నాన్ అప్లికబిలిటీ ఫస్ట్ వచ్చేసి 5,000 ఎక్సీడ్ కాకుంటే టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ పోస్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ పేరు వచ్చేసి బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ ఉంటే వాళ్ళ లిమిట్ ఎంత 40,000. ఒకవేళ వాళ్ళు సీనియర్ సిటిజన్ అయితే 50,000 కేసుకి సంబంధించి చూసుకుంటాం. ఇక్కడ బ్యాంక్ అనేది ఒక్కోసారి ఏం చేస్తుందంటే ఆ బ్యాంక్ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ని మెయింటైన్ చేస్తుంది, దట్ ఈస్ సిబిఎస్ సిస్టమ్. అట్లే అంటే కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటే మీకు కర్నూలులో ఏరియాలో వెంకటరమణ కాలనీ బ్రాంచ్లో ఒకటి ఉంది, ఇంకొకటి వచ్చేసి ఈ కేసు బాలాజీ నగర్లో ఒక బ్రాంచ్ ఉంది, ఆర్ ఇంకొక వేరే ఏరియాలో నాకు ఏరియాస్ గురించి రావడం లేదే, బస్ స్టాండ్. సో న్యూ బస్ స్టాండ్లో ఒక బ్రాంచ్లో అకౌంట్ని డిఫరెంట్ బ్రాంచ్ అకౌంట్ ఉంటే ఆ బ్రాంచ్ అకౌంట్స్ అన్నిటినీ కలిపి అమౌంట్ని చూడాలి. ఏదైతే అమౌంట్ చెప్పినామో మనం 40,000, 50,000 ఆర్ 5,000 అనేది ఆ కేసెస్లో. అండ్ టీడీఎస్ అండ్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్, ఒకవేళ అది సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అయితే ఆ కేసులో టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. టీడీఎస్ అనేది బ్యాంకింగ్ ఏదైతే సేవింగ్కి సంబంధించి ఉంటుందో ఆ కేసులో. ఆర్ ఇంట్రెస్ట్ పేడ్ బై ఫర్మ్ టు పార్ట్నర్స్కి పేమెంట్ చేస్తున్నప్పుడు అవసరం లేదు. మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు రీఫండ్స్ ఉంటాయి, రీఫండ్కి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్కి టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్ట్ పే టు ఎనీ బ్యాంక్, ఎల్ఐసి, యూటీఐ ఆర్ ఎనీ ఇన్సూరర్, ఈ కేసులో టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్ట్ పేడ్ బై కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ఏమైనా పేమెంట్ చేస్తుంటే ఆర్ యూటీఐలు వాళ్ళు ఆ కేసులో ఇంట్రెస్ట్ అండ్ కాంపెన్సేషన్ పేమెంట్ చేస్తుంటే ఆ కాంపెన్సేషన్ అమౌంట్ అనేది అవార్డెడ్ బై మోటార్ యాక్సిడెంట్ క్లైమ్ ట్రిబ్యునల్ వాళ్ళు చేసింటే ఆ అమౌంట్ అనేది లెస్ దెన్ 50,000 ఉంటే, డస్ నాట్ ఎక్సీడ్ 50,000 అమౌంట్ ఉంటే ఆ కేసులో మనం టీడీఎస్ అనేది ఉండదు. ఇట్ ఈస్ పేడ్ బేసిస్కి సంబంధించి. అండ్ ఇక్కడ కేసులో ఇఫ్ ఇంట్రెస్ట్ అనేది క్రియేటెడ్ బై బ్యాంక్ ఏం చేస్తుందంటే ఒక బ్యాంక్ ఉందనుకోండి, ఆ బ్యాంక్ అనేది ప్రొవిజనింగ్ అకౌంట్ అనేది వాళ్ళు రెగ్యులర్ అకౌంట్ని ఇంకొక అకౌంట్ని మెయింటైన్ చేసుకొని ఎవ్రీ క్వార్టర్లీ ఆర్ ఎవ్రీ మంత్లీ మనకి డిడక్ట్ చేస్తారు. కానీ వాళ్ళు మంత్లీ డైలీ బేసిస్ అకౌంట్ మెయింటైన్ కోసం వాళ్ళు ఇంకొక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంటారు కదా, ఆ అకౌంట్కి టీడీఎస్ అనేది అప్లికబిలిటీ ఉండదు. సో సెక్షన్ 194A వచ్చేసి ఇంట్రెస్ట్ అదర్ దెన్ సెక్యూరిటీకి సంబంధించి ట్యాక్స్ ఆడిట్ కేసు వాళ్ళు ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ పేడ్ బై ఒక వేరే నార్మల్ అదర్ వాళ్ళు కానీ ఉన్నప్పుడు తీసుకుంటాము. 194A అనేది అదర్ పర్సన్స్కి అయితే 5,000 పర్ ఇయర్. ఒకవేళ ఆ పర్సన్ వచ్చేసి కేసు వచ్చేసి మై గాడ్ ఆ పర్సన్ వచ్చేసి కేస్ 5,000 చూస్తున్నాము. నెక్స్ట్ సెక్షన్ 194B అండ్ 194BB ఇవి రెండు 30% స్లాబ్ రేటే పడుతుంది. 194B అండ్ 194BB. 194B ఏమంటే హార్స్ రేసెస్ కాకుండా అదర్ దెన్ హార్స్ రేసెస్ నీకు ఏమన్నా ఇన్కమ్స్ వచ్చినాయి 194Bకి పోతుంది. 194BB హార్స్ రేసెస్లో 194BB డిస్కషన్ చేస్తాము. ఎనీ పర్సన్ టు ఎనీ పర్సన్ ఎంత పర్సెంట్ అంటే 30% స్లాబ్ రేట్. సో 115BBకి 115Bకి సో 30% స్లాబ్ రేట్ పడుతుంది. ఇక్కడ ఎప్పుడు ఆ అమౌంట్ అనేది ఎక్సీడ్ కావాలి, 10,000 ఎక్సీడ్ కావాలి అంటే లాస్ట్ విన్నింగ్ అమౌంట్ కానీ ఆస్ రేస్ అమౌంట్ కానీ మీకు 30% 10,000 ఎక్సీడ్ అయితే మొత్తం అమౌంట్ పైన 30% పడుతుంది. ఈ కేసెస్లో మీకు విన్నింగ్ అనేది కైండ్లో ఉంటే అంటే క్యాష్లో కాకుండా కైండ్లో ఇస్తుంటే ఆ రిలీజ్ చేసే ముందు ఎవరైతే ఆర్గనైజర్ ఉంటారో ఆ ఆర్గనైజర్ అనేవాడు ఇన్ష్యూర్ చేసుకోవాలి రిలేటింగ్ టు ట్యాక్స్ అనేది విన్నింగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ గవర్నమెంట్కి ట్యాక్స్ పేమెంట్ చేసి ఉండాలి. అది 194Bలో. 194BBలో విన్నింగ్ అమౌంట్స్ ఉంటాయి కదా, మనం విన్ టు విన్ చూసుకోవాలి. అంటే టోటల్ అమౌంట్ వచ్చేసి మీకు 10,000 వచ్చింది. అండ్ ఒక 2 కేసెస్లో ఏమైందంటే 5,000 పోయింది. ఇప్పుడు డిడక్ట్ చేసి మీరు చేయకూడదు. టోటల్ 30,000 పైన 30% టీడీఎస్ అనేది డిడక్ట్ చేసుకోవాలి. ఇది 194BB డిస్కషన్ చేసేది. అండ్ వేర్ హ్యాజ్ ఎగ్జాంపుల్ మీరు చూసుకొని కావాలంటే నెక్స్ట్ 194C పేమెంట్ టు వర్క్ కాంట్రాక్టర్ అండ్ సబ్ కాంట్రాక్టర్. సో ఇక్కడ కాంట్రాక్ట్ కేసు ఉన్నప్పుడు ఎవరైతే ట్యాక్స్ ఆడిట్ కేసెస్ ఉంటావో ఆ కేసుకి ఆర్ అదర్ పర్సన్స్ ఎవరైనా ఉన్నాను ఈఫ్ కాంట్రాక్టర్ ఎవరు మనకి ఇక్కడ 2 పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతారు.
ఒకరు కాంట్రాక్టర్ అండ్ ఇంకొక కాంట్రాక్టీ. సో ఇతను ఒక కాంట్రాక్ట్ ఇస్తారు, ఇతను పర్ఫామ్ చేస్తాడు వర్క్ని, ఇతను పేమెంట్ చేస్తాడు. సో పేమెంట్ దిస్ పర్సన్ అంటే ఇతను టీడీఎస్ని డిడక్ట్ చేయాల్సిన పర్సన్. ఒకవేళ ఇలా పర్ఫామ్ చేసిన పర్సన్ ఉన్నాడు కదా, ఈ పర్సన్ వచ్చేసి ఆ పర్సన్ వచ్చేసి ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ ఉంటే, ఆర్ కంపెనీ వచ్చే ఆ పర్సన్ వచ్చేసి ఇండివిజువల్ హెచ్యుఎఫ్ ఉంటే 1% ట్యాక్స్ టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఆర్ అదర్ దెన్ అదర్ పర్సన్స్ అయితే ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ కాకుండా 2% టీడీఎస్ని డిడక్ట్ చేయాలి. ఇక్కడ ఈ పర్సన్ కాంటాక్ట్ ఇచ్చినారు కదా, ఈ కాంటాక్ట్ అమౌంట్ అనేది, ఈ కాంటాక్ట్ అమౌంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంటాక్ట్ అమౌంట్ అనేది సింగిల్ కాంటాక్ట్ అయితే 30,000 చూసుకుంటాము, ఆర్ అగ్రిగేట్ కాంటాక్ట్ అయితే 1 lakh చూసుకుంటాము. అవి ఎక్సీడ్ అయినప్పుడు మాత్రమే మనం టీడీఎస్ని డిడక్ట్ చేయాలి. ఎవరైనా పర్సన్కి సంబంధించి చూసుకుంటాం. సో ఇండివిజువల్ అయితే 1%, అదర్ పర్సన్కి అయితే 2%. అండ్ వేర్ హ్యావ్ 30,000 1 lakh అగ్రిగేట్ అమౌంట్ చూసుకుంటాం. ఇక్కడ ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ కోసం కాంటాక్ట్స్ అంటే ఏమేమి ఇన్క్లూడ్ అవుతాయి అండ్ నాన్ అప్లికబిలిటీలోకి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటాక్ట్లో పర్పస్లో ఇంక్లూడ్ ఏమేమి అవుతాయి అంటే జాబ్ వర్క్స్ కానీ ఆర్ బ్రాడ్కాస్ట్ కానీ, వర్క్ అంటే ఇంక్లూడ్ ఇవన్నీ వస్తాయి. అడ్వర్టైజ్మెంట్ వర్క్ ఇంక్లూడ్ బ్రాడ్కాస్టింగ్, క్యాటరింగ్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్, ప్యాసింజర్స్, అదర్ దెన్ రైల్వేకి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్, సప్లయింగ్ ప్రోడక్ట్స్ యాజ్ పర్ కస్టమర్ స్పెసిఫికేషన్ ప్రకారంగా నువ్వు ప్రొవైడ్ చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం రెగ్యులర్గా చూసే ఈటీవీ ఉంటుంది అండ్ మళ్ళీ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. వీళ్ళు జబర్దస్త్ ప్రోగ్రామ్ని యాజ్ పర్ దిస్ స్పెసిఫికేషన్ ప్రకారంగా ప్రొవైడ్ చేస్తుంటారు కాబట్టి అది వర్క్ కాంటాక్ట్లకి వస్తుంది. అండ్ కేసెస్లో కొన్ని కేసెస్లో మనకి టీడీఎస్ అనేది నాన్ అప్లికబిలిటీ. ఏ కేసెస్లో నాన్ అప్లికబిలిటీ 194C అంటే 3 ఇక్కడ ఫస్ట్ ఈ పేమెంట్ ఫర్ పర్సనల్ పర్పస్. సో ఆ పర్పస్ ఏమంటే పర్సనల్ పర్పస్ కోసం ఉంటే ఆ కేసెస్లో టీడీఎస్ అనేది రాదు. అండ్ వేర్ హ్యావ్ ఆ పర్సన్ వచ్చేసి గూడ్స్ ఈ పేమెంట్ ట్రాన్స్పోర్టర్ అండ్ ఇట్ డస్ నాట్ ఓన్ మోర్ దెన్ 10 vehicles. సో అతనికి 10 vehicles ఉంటాయి అట్ ఎనీ టైమ్ డ్యూయింగ్ ద ప్రీవియస్ ఇయర్, డ్యూయింగ్ ద ప్రీవియస్ ఇయర్ టైమ్ 194C కింద ఎగ్జాంపుల్ అయిపోతుంది. అతను ఏం చేయాలి అంటే హైరింగ్ ఆర్ లీజింగ్ ఆర్ గూడ్స్ క్యారేజ్ బిజినెస్లో ఉండాలి అండ్ ఫర్నిష్ చేయాలి అలాంగ్ విత్ ప్యాన్ని. అండ్ ఒకవేళ గూడ్స్ క్యారేజ్కి సంబంధించి చెప్పినాము. ఇక్కడ ఇంకో కొన్ని పాయింట్స్ ఏం చెప్తారంటే ఆ పర్సన్స్ వచ్చేసి మెటీరియల్ జాబ్ వర్క్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ వర్క్ ప్రొవైడ్ చేస్తున్నారు, మెటీరియల్ వాల్యూ అనేది సపరేట్లీగా ఇన్వాయిస్లో సపరేట్గా మెన్షన్ చేసినారు, సపరేట్గా మెన్షన్ చేయలేదు. సపరేట్గా మెన్షన్ చేస్తే ఓన్లీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ వర్క్ మాత్రమే చూసుకుంటాము. ఒకవేళ సపరేట్గా మెన్షన్ చేయకపోతే ఫుల్ ఇన్వాయిస్ పైన టీడీఎస్ అనేది డిడక్ట్ చేసుకుంటాము. అండ్ పేమెంట్ టు అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీస్, టు ఛానల్, టీవీ ఛానల్స్కి, న్యూస్ పేపర్కి, అప్పుడు కేసెస్లో అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ వాళ్ళు వర్క్ కాంటాక్ట్ కాదు అండ్ అది నో టీడీఎస్ ఆ కేసులో. అండ్ పేమెంట్ టీవీ ఛానల్స్ ఆర్ బ్రాడ్కాస్ట్ ప్రొడక్షన్ హౌసెస్కి మనం ఎగ్జాంపుల్ చెప్పినాం కదా, ఏది మళ్ళీ వాళ్ళు యాజ్ పర్ స్పెసిఫికేషన్ ప్రకారంగా జబర్దస్త్ ప్రోగ్రామ్ని డిడక్ట్ చేస్తారు కాబట్టి టీడీఎస్ అప్లికబుల్ అవుతుంది. ఇఫ్ ఆల్రెడీ ప్రొడ్యూస్డ్ ప్రోగ్రామ్ అంటే ఈ స్పెషల్ ప్రోగ్రామ్ దివాళీ ప్రోగ్రామ్ ఆర్ ఉగాది స్పెషల్ ప్రోగ్రామ్, అవి వాళ్ళు ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకొని వాళ్ళే చేసి ఆ ప్రొడ్యూసర్ వాళ్ళు ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసినా కానీ పర్చేస్ చేస్తారు. ఆ కేసెస్కి సంబంధించి టీడీఎస్ అప్లికబిలిటీ రాదు. అండ్ పేమెంట్ ఆఫ్ గ్యాస్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ బై పర్చేజర్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ టు సెల్లర్ అంటే గ్యాస్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ని కలెక్ట్ చేస్తారు కదా, ఆ దానిలో టీడీఎస్ రాదు. సర్వీస్ టు ఈవెంట్ మేనేజర్ అదర్ దెన్ స్పోర్ట్స్ యాక్టివిటీ అయితే టీడీఎస్ వస్తుంది. అండ్ కాంట్రాక్ట్ ఆల్సో ఇంక్లూడ్ సబ్ కాంట్రాక్ట్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకుంటారు. అది 194Dకి సంబంధించి, 194Cకి సంబంధించి వర్క్ కాంట్రాక్ట్కి సంబంధించి. నెక్స్ట్ అది కొన్ని ఎగ్జాంపుల్ చెప్తారు. నెక్స్ట్ 194D. వాట్ ఈస్ దర్ ఇన్ 194D? హియర్ ద పర్సన్ ఇన్సూరెన్స్ కమిషన్, ఎనీ పర్సన్ మీన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ కమిషన్ ఎవరు ఇస్తారయ్యా? ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికి ఇస్తుంది? ఏజెంట్కి ఇస్తుంది. ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ 194 నుంచి స్టార్ట్ అయినాయి కదా. సో నార్మల్ 192A 10%, 192 10%, 194 10%, 194A 10%. సో ఫస్ట్ మీకు ఒక 3, 4 మొత్తం 5%, 10% పడుతుంది. సో 4 కేసెస్కి 10% పడుతుంది. నెక్స్ట్ 2 కేసెస్ అవి లాటరీ బిడ్డింగ్ వాళ్ళకి సంబంధించి అయితే 30% స్లాబ్లో అయిపోతుంది. 194C ఇవి 2 రేట్స్ డివైడ్ అవుతాయి. ఒకటి 1%, ఇంకోటి 2% 194Cకి. ఇక్కడ నుంచి 194D కా నుంచి రేట్ అనేది
5% లెక్క వచ్చేస్తుంది. సో 194D అని చెప్తుంది 5% స్లాబ్ రేట్ పడుతుంది. ఎవరికి కమిషన్, ఎవరైతే పర్సన్ ఉంటారో ఇన్సూరెన్స్ కమిషన్ ఏజెంట్ ఉంటారో వాళ్ళకి సంబంధించి ఆ అమౌంట్ అనేది లెస్ దెన్ 15,000 ఉంటే టీడీఎస్ అనేది అప్లికబిలిటీలోకి రాదు. నెక్స్ట్ 194DA ఇది సేమ్ 5% పడుతుంది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అమౌంట్. సో ఎవరైతే డెత్ అయింటారో 194DA ఎవరైతే డెత్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ మీకు అమౌంట్ వస్తాయి, దట్ ఈస్ మెచ్యూరిటీ అమౌంట్ వస్తే 5% పడుతుంది. ఈ 5% క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మెచ్యూరిటీ అమౌంట్ మైనస్ టోటల్ ప్రీమియం ఏమైనా పేమెంట్ చేసి ఆ అమౌంట్ని రిమూవ్ చేసి ఆ అమౌంట్ పైన 5% తీసుకోవాలి. ఒకవేళ ఆ అమౌంట్ అనేది లెస్ దెన్ 1 lakh వస్తే, లెస్ దెన్ 1 lakh ఉంటే అప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ టీడీఎస్ అనేది ఓన్లీ మెచ్యూరిటీ అమౌంట్ అనేది ట్యాక్సబుల్ అయితే ట్యాక్సబుల్ ఈ ప్రీమియం ఈస్ పేడ్ ఎక్సీడెడ్ లిమిట్ ఇన్ గేవెన్ 80Cలో మనకి క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇది బిఫోర్ 1/4/2012 ఆఫ్టర్ 1/4/2012 ఆ సమ్ అష్యూడ్ ఆ క్యాలిక్యులేషన్ ఉంటుంది. దాని ప్రకారంగా మీకు ట్యాక్సబిలిటీ లేక వస్తేనే టీడీఎస్ అనేది ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతుంది. టీడీఎస్ ప్రొవిజన్స్ అప్లికబుల్ కావాలంటే ఫస్ట్ రెస్పెక్టివ్ ట్యాక్స్ అనేది ట్యాక్సబుల్ ఇన్కమ్ అయి ఉండాలి. ట్యాక్సబుల్ ఇన్కమ్ అయినప్పుడు మాత్రమే టీడీఎస్ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. టీడీఎస్ ప్రొవిజన్స్ ట్యాక్సబుల్ ఇన్కమ్ కాకపోతే టీడీఎస్ ప్రొవిజన్స్ అప్లికబుల్ కావు. ఇన్ కేస్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంది, 110 సెక్షన్ 10 కింద మనకి ఎగ్జామ్టెడ్. సో ఆ కేసెస్కి టీడీఎస్ అప్లికబిలిటీ కాదు. 1 సెక్షన్ 10లోనే పార్ట్నర్షిప్ ఇన్కమ్ ఉంటుంది. సో షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ ఉంటుంది, అది ఎగ్జామ్టెడ్ ఇన్కమ్. టీడీఎస్ డిడక్షన్ అనేది ఉండదు. అండ్ ఇంట్రెస్ట్ కూడా టీడీఎస్ డిడక్షన్ ఉండదు 194Aలో ఆల్రెడీ మనం డిస్కషన్ చేసినాం. నెక్స్ట్ ఇది మెయిన్ 194E ఎవరంటే ఎంటర్టైనర్. ఎవరు ఎక్కడి నుంచి వేరే కంట్రీ నుంచి వచ్చి మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటారో 194E కింద మనకి ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్ పర్సన్ కావచ్చు ఆర్ స్పోర్ట్స్ అసోసియేషన్ పర్సన్ కావచ్చు. ఈ పర్సన్ మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటారు కదా, ఆ పర్సన్కి ఇక్కడ నార్మల్గా ట్యాక్స్ రేట్ అయితే 5% కేసులో ఉన్నాము. ఈ పర్సన్కి వచ్చేసి 20% ప్లస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ వాటిని కూడా యాడ్ చేసేయండి ఈ పర్సన్లో. ఒకవేళ సర్చార్జ్ అయితే సబ్చార్జ్ కూడా అప్లికబుల్ చేయాలి. నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను కొంతమంది పర్సన్స్కి ఫిక్స్డ్ రేట్ ఉండదు అనేది. సో శాలరీలో ఫిక్స్డ్ రేట్ ఉండదు. అండ్ నాన్ రెసిడెంట్ పర్సన్ 194E ఎంటర్టైన్మెంట్ చేయడానికి నాన్ రెసిడెంట్ వేరే కంట్రీ నుంచి వచ్చిన ఆ పర్సన్కి పడదు. ఈ కేసులో ఏం చెప్తారంటే 194Eలో ట్యాక్సబుల్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ట్యాక్సబుల్ 115BBAలో ట్యాక్సబుల్ లేక వస్తుంది. పార్టిసిపేషన్ అంటే ఏమైనా గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన 194BBA ప్రకారంగా పార్టిసిపేట్ చేసిన ఏదైనా గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన ఆర్ అదర్ అడ్వర్టైజ్మెంట్లో పార్టిసిపేట్ చేసిన, కాంట్రిబ్యూషన్ చేసిన, ఏదైనా ఆర్టికల్లో న్యూస్ పేపర్లో కాంట్రిబ్యూషన్ చేసిన, పర్ఫార్మెన్స్ ఇన్ ఇండియా చేసిన వీళ్ళందరికీ ఏదైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ అంతా 194E కింద వస్తుంది. ఆ అమౌంట్ అనేది 194E కింద వస్తుంది. ఈ పర్సన్కి సంబంధించి ఇక్కడ ఈ థ్రెషోల్డ్ లిమిట్ ఏం లేదు పెద్ద 194E అది. ఇక్కడ ఇంకో పాయింట్ ఏమంటే ఇక్కడ చూసుకుంటాము. అండ్ ఇంకొక పాయింట్ మిస్ చేసినాం, ఏది 194Eలో వచ్చేసి నాన్ రెసిడెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ పర్సన్ ఇంప్లిమెంట్ టీడీఎస్ ఈజ్ డిడక్టెడ్. ఇక్కడ ఏం చెప్తారంటే ఇంక్లూడింగ్ అతలి నాన్ సిటిజన్ 2 persons ఉంటారు. ఎవరంటే ఎంపైర్ కానీ ఆర్ రిఫరీ కానీ, ఎంపైర్ కానీ రిఫరీ కానీ వీళ్ళు వచ్చేసి అందులో ఇంక్లూడ్ కారు. అందులో ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు వీళ్ళు ఎంటర్టైన్మెంట్ పర్సన్ కాదు. ఎవరు ఎంపైరర్ కానీ ఆర్ రిఫరీ కానీ వీళ్ళిద్దరూ ఆ 194Eకి రారు, ఎంటర్టైన్మెంట్ చేయడానికి కోసం కాదు వాళ్ళు వచ్చేది. నెక్స్ట్ 194EE ఏం చెప్తుంది 194E ఇప్పుడేం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, అది పక్కన పెట్టేయండి. 194Fని పెద్ద లేదు. 194G ఇది ఇంపార్టెంట్. 194Gలో ఏం చెప్తారంటే 5% రేట్. 194Dకి 5, 194DAకి 5, 194Gకి 5. సో ఇక్కడ ఎన్ని పర్సెంట్ కమిషన్ ఆన్ లాటరీ టికెట్స్. సో లాటరీ టికెట్ని సేల్ చేయడం వల్ల ఆర్ పర్చేసింగ్ చేయడం వల్ల, డిస్ట్రిబ్యూషన్ చేయడం, స్టాకింగ్ చేయడం వల్ల అమౌంట్స్ ఏమైనా రిసీవ్ చేసుకుంటే కమిషన్ అమౌంట్ ఆ లాటరీ టికెట్కి సంబంధించి ఆ అమౌంట్ అనేది ఎక్సీడింగ్ 15,000 ఉంటే ఆ అమౌంట్ పైన 5% స్లాబ్ రేట్ పడుతుంది. సో 5% స్లాబ్ రేట్ పడుతుంది. ఇక్కడ టీడీఎస్ అనేది అప్లికబిలిటీ కాదు. అంటే ఒకవేళ టీడీఎస్ అనేది థ్రెషోల్డ్ కమిషన్ అంటే
బ్రోకరేజ్ ఆ పర్సన్ చూస్తాము 15,000కి సంబంధించి కమిషన్ ఆ బ్రోకరేజ్ ఇది రిలేటెడ్ టు సెక్యూరిటీస్కి సంబంధించి ఉంటాయి. దట్ ఈస్ కమిషన్ టు అండర్ రైటర్స్ బ్రోకర్స్ పబ్లిక్ ఇష్యూ ఉంటాయి వాళ్ళకి ఇక్కడ అప్లికబిలిటీలోకి రాదు. కమిషన్ బ్రోకరేజ్ వాళ్ళకి సంబంధించి ఉంటాయి. అండ్ డిస్కౌంట్ గివెన్ టు స్టాంప్ వెండర్ పర్చేజ్ ఆఫ్ స్టాంప్ పేపర్స్. ఒకవేళ స్టాంప్ పేపర్స్ని పర్చేజ్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏం చెప్తారంటే స్టాంప్ డ్యూటీ పేపర్కి సంబంధించి అయితే పర్సన్ ఉన్నాడు, ఇంకో పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్కి స్టాంప్ పేపర్స్ ఇస్తారు. అది ఎంఆర్పి రేట్ వచ్చేసి 110 రూపీస్ ఇస్తున్నాడు. ఇది ఇతనికి 98 రూపీస్కి ఇచ్చినాడు. ఇతను ఎంతకైనా అమ్ముకోవచ్చు అని అమౌంట్ చెప్పినాను అనుకోండి. సో డిఫరెన్స్ అమౌంట్ ఎంత ఉంటుంది అనేది తెలియదు కాబట్టి డిఫరెన్స్ అమౌంట్కి కమిషన్ ఇన్కమ్ అని చెప్పము. డిస్కౌంట్ ఏదైతే ఇస్తారో వాటికి సంబంధించి టీడీఎస్ ఏమి ఉండదు. ఇన్సెంటివ్ గివెన్ టు డిస్ట్రిబ్యూటర్. సో ఏమైనా ఇన్సెంటివ్స్ డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే ఇక్కడ ప్రిన్సిపల్ టు ప్రిన్సిపల్ ఉంటుంది డిస్ట్రిబ్యూటర్ అన్నప్పుడు ఆ కేసు కూడా టీడీఎస్ అనేది అప్లికబుల్ కాదు. అండ్ పేమెంట్ బై కన్సైనర్ టు కన్సైనీ టీడీఎస్ అప్లికబిలిటీ వస్తుంది. పేమెంట్ టు ఎయిర్లైన్స్ టు ఏజెంట్ వాళ్ళకు కూడా టీడీఎస్ కమిషన్ వస్తుంది అమౌంట్. అండ్ మినిమం ఫిక్స్డ్ కమర్షియల్ ప్రైస్ ఉన్నంత వరకు మ్యాక్సిమం పబ్లిషర్ ప్రైస్ మినిమం డిఫరెన్స్ ఏమైనా వస్తే ఆ అమౌంట్ పైన టీడీఎస్ అనేది అప్లికబిలిటీలోకి రాదు. అది 194Gకి 194G అయిపోయింది. 194H మనం డిస్కస్ చేసినది. ఇప్పుడు 194G వచ్చేసి సింపుల్ సేల్ ఆఫ్ లాటరీ టికెట్. 194H అయిపోయింది. 194H తర్వాత 5% అది 194I. ఓకే 194I అని చెప్తారంటే 2 కేసెస్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. 2 కేసెస్ వస్తాయి. ఒక ట్యాక్స్ యాడ్ కేసు పర్సన్స్కి 2% ఆర్ 10%. ప్లాంట్ అండ్ మిషనరీ అయితే 2% తీసుకుంటాము. ఆర్ బిల్డింగ్కి సంబంధించి అయితే 10% తీసుకుంటాము ట్యాక్స్ యాడ్ కేసు అయినప్పుడు. ఈ అగ్రిగేట్ అమౌంట్ అనేది ఎక్సీడింగ్ 240 అయితే అప్పుడు మాత్రమే టీడీఎస్ తీసుకుంటాం. ఇంకా మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మనం బిల్డింగ్ ప్లస్ ప్లాంట్ అండ్ మిషనరీ ఇచ్చినప్పుడు అగ్రిగేట్ అమౌంట్ అనేది 240 అనేది రెండింటిని కలిపి తీసుకోవాలి. మనం కలపకుండా తీసుకునే కేసెస్ ఏమన్నా ఉంటాయంటే ఏ కేసు అంటే 194Jలో మనకి కేసెస్ ఉంటాయి. టెక్నికల్ కేసు 194J చెప్పేటప్పుడు చెప్తానండి క్లియర్గా ఉంటుంది. ఇక్కడైతే అగ్రిగేట్ తీసుకోవాలి ప్రాపర్టీకి సంబంధించి. ఒకవేళ కోఓనర్స్ ఉంటే ఈచ్ కోఓనర్స్కి రెస్పెక్ట్ టీడీఎస్ రేట్ ప్రకారంగా ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ 194I అనేది ఫాలోయింగ్ కేసెస్లో 194I అనేది అప్లికబుల్ కాదు. ఏ కేసు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండింగ్ అండ్ పార్కింగ్ ఛార్జెస్ పేమెంట్ చేస్తుంది బై ద ఎయిర్లైన్స్. సో నేను ఆ ల్యాండ్ని రెంట్కి తీసుకున్నాను. సో 194I అంటే కాదు. రెంట్కి అంటే నువ్వు ల్యాండ్ ఒకటే తీసుకోవు. ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళు ఎయిర్లైన్స్ వాళ్ళు ఏం చేయాలి అంటే అది మెయింటెనెన్స్ చేయాలి. స్టాట్యూటరీ రెగ్యులేషన్స్ని ఫాలో కావాలి. సింపుల్ నార్మల్ ల్యాండ్ కాదు అది. నార్మల్ ల్యాండ్ అంటే ఆ ఫ్లైట్ అనేది కూలిపోతుంది. సో మెయింటెనెన్స్ అనేది డిఫరెన్స్గా ఉంటుంది కాబట్టి 194I అనేది అప్లికబిలిటీ అనేది కాదు. అండ్ పేమెంట్ టు కాంట్రాక్టర్ ఫర్ హైరింగ్ ఆఫ్ ట్రక్స్. సో నువ్వు ట్రక్స్ని హైర్ చేసుకుని అది రెంట్ అంటే కాదు. రెంట్ అంటే ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించి ఆ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఫర్నిచర్కి సంబంధించి మాత్రమే వస్తుంది. అండ్ పేమెంట్ ఆఫ్ కూలింగ్ ఛార్జెస్ ఇక్కడ చెప్పినా కదా. సో కూలింగ్ ఛార్జెస్కి సంబంధించినప్పుడు సో ఆ కేసులో కోల్డ్ స్టోరేజ్ వాళ్ళకి అది కూడా 194Iకి రాదు. లంసమ్ అమౌంట్ ఏమన్నా రిసీవ్ చేసుకున్న ప్రీమియం వన్ టైం అప్ అండ్ ప్రీమియం రిసీవ్ చేసుకున్న ఫర్ అక్విజిషన్ ఆఫ్ లాంగ్ టర్మ్ లీజెస్కి సంబంధించి అది కూడా టీడీఎస్లోకి రాదు. సో ఒకవేళ మనం మొబైల్ టవర్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బిల్డింగ్ ఒక రూమ్ ఉంది, దీనిపైన టవర్ ఉంది. సో టవర్ అయితే ప్లాంట్ అండ్ మిషనరీ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి బిల్డింగ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏ రేట్ తీసుకోవాలంటే టోటల్ మొబైల్ టవర్ని మనం ప్లాంట్ అండ్ మిషనరీగానే తీసుకుంటాము. ఇది ఇన్సూరెన్షియల్గానే తీసుకుంటాము. 2% స్లాబ్ రేట్ అనేది పడిపోతుంది టవర్కి సంబంధించి. అది 194Iకి సంబంధించి. నెక్స్ట్ 194I మొత్తం సర్వీస్కి సంబంధించి చెప్తాము. క్వశ్చన్ 194IA. వాట్ ఈస్ దేర్ ఇన్ 194IA? 194IA ఏమంటే మీరు ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీని పర్చేస్ చేసినారు అనుకోండి, అదైతే రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్. సో మీరు ఇమ్మూవబుల్ ప్రాపర్టీని పర్చేస్ చేస్తే అది అగ్రికల్చర్ ల్యాండ్ కాకుంటే ఆ అమౌంట్కి సంబంధించి మీరు 50,000 మోర్ పేమెంట్ చేస్తే ఇఫ్ కన్సిడరేషన్ ఆన్ SDV వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ లెస్ దెన్ 50,000 ఉంటే ఏం కాదు. అబోవ్ 50,000 ఉంటే 50,000 ఉంటే కన్సిడరేషన్తో పేమెంట్ చేసేటప్పుడు 1% టీడీఎస్ని డిడక్ట్ చేసి పేమెంట్ చేయాలి. అండ్ అది అగ్రికల్చర్ ల్యాండ్ అయితే, రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఇది 194LA ల్యాండ్ 194I అనేది మీకు అప్లికబిలిటీలోకి రాదు. ఇక్కడ
కన్సిడరేషన్ ఇంక్లూడ్స్ అంటే కన్సిడరేషన్ ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే ఏమన్నా నువ్వు పేమెంట్ చేయి, ఏదైనా నేమ్ పెట్టు, మెయింటెనెన్స్ ఫీ అని చెప్పు, ఆర్ కార్ పార్కింగ్ అని, క్లబ్ మెంబర్షిప్ ఫీ అని, ఎలక్ట్రిసిటీ ఆర్ వాటర్ ఫీ ఏమన్నా కలెక్ట్ చేసినాం అంటే అవన్నీ కన్సిడరేషన్ కిందకే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్వశ్చన్ ఎట్లయితే 45 lakhs ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి పేమెంట్ చేసినాము అండ్ 4 lakhs మెయింటెనెన్స్కి పేమెంట్ 4 lakhs మెయింటెనెన్స్కి పేమెంట్ చేసినాము. సో 49 ఇది లెస్ దెన్ 50,000 ఉందని మీరు తీసేసానంటే మీ గోన్ రాంగ్. సో మొత్తం కలుపుకుంటే 53 అవుతుంది. సో 53 into 1% దట్ ఈస్ టీడీఎస్ డిడక్ట్ చేసి అమౌంట్ని పేమెంట్ చేయాలి. ఎక్సీడింగ్ 50 lakhs ఉంది కాబట్టి ఇది 194 IA డిస్కషన్ చేసేది. అండ్ వేర్ హ్యాజన్ 194 IB వాట్ ఈస్ దేర్ ఇన్ 194 IB రెంట్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. సో ఇప్పుడు మనం 194 IAలో ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ పర్చేస్ చేసినాం కదా, దాన్ని రెంట్కి ఇస్తున్నప్పుడు ఇండివిజువల్ కానీ హెచ్ఎఫ్ కానీ అదర్ దెన్ ఐలో కవర్ చేసినవి ఎవరు 194 Iలో కవర్ చేసినవి. 194 Iలో ఏం కవర్ చేసినారు? ప్లాంట్ అండ్ మిషనరీ ఆర్ ల్యాండ్ అండ్ బిల్డింగ్కి 10% డిస్కస్ చేసినాం, ప్లాంట్ అండ్ మిషనరీకి 2% డిస్కస్ చేసినాం. అక్కడ ఓన్లీ ట్యాక్స్ ఆడిట్ కేసెస్ అంటే ఎవరైతే పర్సన్ ట్యాక్స్ ఆడిట్ కేసు అప్లికబుల్ అవుతాయి అంటే 1 crore ఆర్ 50 lakhs, బిజినెస్ అయితే 1 crore, ప్రొఫెషన్ అయితే 50 lakhs అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే 194 I వస్తుంది. 194 I కానీ వాళ్ళకి రెంటింగ్ ఇచ్చిన వాళ్ళకి 194 IB అప్లికబుల్ లేక వస్తుంది. ఇక్కడ 50,000 per month చూసుకుంటాము, అక్కడ 2,40,000 చూసుకుంటాము, ఇక్కడ 50,000 per month చూసుకుంటాము. అండ్ ఇక్కడ టీడీఎస్ అనేది అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ క్రెడిట్ ఆఫ్ లాస్ట్ మంత్ రెంట్ ప్రీవియస్ ఇయర్ పేమెంట్ ఆఫ్ లాస్ట్ మంత్ ఆఫ్ టెనెన్సీ ఈ వేకేట్ చేసింటే ఆ కేసులో ఒకవేళ ప్యాన్ని సబ్మిట్ చేయకుంటే ఇది ప్యాన్ని కన్నా సబ్మిట్ చేయకుంటే 20% మనకి ప్యాన్ని ప్రొవైడ్ చేయకుంటే 20% స్లాబ్ రేట్ అనేది 20% టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. అది 194 IB అండ్ వేరే హ్యాజ్ 194 ఇక్కడ టీడీఎస్ 20% చూడండి. రెస్పెక్టివ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు క్లియర్ వస్తుంది. నెక్స్ట్ 194 IC వాట్ ఈస్ దేర్ ఇన్ IC. సో IA వచ్చేసి రెంటు, IA వచ్చేసి పర్చేజ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, IB వచ్చేసి రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, IC వచ్చేసి పేమెంట్ అండర్ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్. ఇక్కడ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఉంటే 10% TDS. 194 IBలో ఏం చెప్పినాము 5%. ఒకవేళ ప్యాన్ని ప్రొవైడ్ చేయకుంటే 20%. 194 IC ఏమి 10%. ఇది జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఉన్నప్పుడు ఎనీ పర్సన్ అనొచ్చు, ఎనీ రెసిడెంట్ కమంచి. ఇక్కడ TDS ఆన్ మానిటరీ కన్సిడరేషన్, నాట్ ఇన్ కైండ్లో కాదు, మానిటరీ కన్సిడరేషన్ అప్పుడు మాత్రమే ఈ సెక్షన్ అనేది అప్లికబిలిటీకి వస్తుంది. స్పెసిఫిక్ అగ్రిమెంట్ అనేది కన్సిడరేషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ 194J ఇందాక మనం డిస్కస్ చేసినప్పుడు ఇక్కడ 194 IAలో 194 Iలో చెప్పేటప్పుడు చెప్పిన 194 Iలో 2,40,000 అనేది అగ్రిగేట్ తీసుకుంటాం అనేది. ఇక్కడ 194Jలో మనం అగ్రిగేట్ తీసుకోకూడదు. ఏవేవి ఇక్కడ ఇంక్లూడ్ అయ్యేది? ప్రొఫెషనల్ సర్వీసెస్ ఆర్ టెక్నికల్ సర్వీసెస్ ఆర్ రెమ్యునరేషన్ ఆర్ రాయల్టీ ఆర్ నాన్ కంప్లీట్ ఫీ. ఇక్కడ టెక్నికల్ సర్వీసెస్, ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ ఆర్ రాయల్టీ వేర్ సచ్ రాయల్టీ ఇన్ ద నేచర్ ఆఫ్ కన్సిడరేషన్ ఫర్ సేల్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ ఎగ్జిబిషన్ ఆఫ్ సినిమాటిక్ ఫిలిం ఉంటే అది 2% అవుతుంది. అదర్ కేసెస్ వచ్చేసి ప్రొఫెషన్ 10% వస్తుంది. సో వీటి రెండింటిని మీరు అగ్రిగేట్ చేయకూడదు, ఇండివిజువల్గా చూసుకోవాలి. సో ఫీ ఫర్ టెక్నికల్ రాయల్టీ సినిమాటోగ్రఫీ ఫిల్మ్ టు కాల్ సెంటర్కి ప్రొవైడ్ చేస్తే 2% ఉంటుంది. అదర్ కేసులో అయితే 10% ఉంటుంది. వీళ్ళకి సంబంధించి అయితే ఈ 2% వాళ్ళకి సంబంధించి అయితే ఆ అమౌంట్ అనేది ఎక్సీడింగ్ 30,000 ఉన్నప్పుడు మాత్రమే టీడీఎస్ డిడక్ట్ చేస్తాము. ఈచ్ కేస్కి సంబంధించి ఈచ్ ఇయర్కి సంబంధించి చూస్తాము. అండ్ ఒకవేళ ఇంకొక ఎవరైతే పర్సన్ ఉంటారంటే ఇక్కడ హెచ్ఎఫ్కి సంబంధించి టీడీఎస్ డిడక్షన్ చేస్తాం. 30,000 అబౌవ్ ఉన్నప్పుడు డిడక్ట్ చేస్తాం 194J అనేది. ఇక్కడ డిస్క్రిప్షన్ 30,000 20%, 30,000 10%, రెండు కలిపి కూడా 30,000 తీసుకోవాలి. సపరేట్ అండ్ ఫీ ఫర్ టెక్నికల్ సర్వీస్ నాట్ బీయింగ్ ఏ ప్రొఫెషనల్ సర్వీస్ అంటే ప్రొఫెషనల్ సర్వీస్ ప్రొవైడ్ చేయకుంటే ఓన్లీ 30,000. ప్రొఫెషనల్ సర్వీసెస్ ఒకటే ప్రొవైడ్ చేస్తే 30,000, రెండింటిని ప్రొవైడ్ చేస్తే 30,000. అండ్ అదర్ రాయల్టీ 10% అండ్ ఎనీ రెమ్యునరేషన్ ఆర్ ఫీ ఆర్ వాట్ ఎవర్ నేమ్ కార్డ్ ఆర్ దోస్ 10%. నాన్ కంప్లీట్ ఫీ 10% ఆర్ 30,000. ఇక్కడ కేసెస్కి సంబంధించి చూసినప్పుడు ఏదైతే అమౌంట్స్ ఉంటావో
ఈ పేమెంట్ అనేది ఒకవేళ అది పర్సనల్ నేచర్ ఉంటే, ఇది పర్సనల్ నేచర్ ఉంటే 194J నాట్ అప్లికబుల్ టు పేమెంట్ అనేది పర్సనల్ నేచర్ ఉంటే టీడీఎస్ రాదు. ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ ఆన్ రాయల్టీ అండ్ నాన్ కంపీట్ ఫీ, ఒకవేళ ఈవెన్ ఇఫ్ కమర్షియల్ ఉంటే, ఒకవేళ ఈవెన్ ఇఫ్ కమర్షియల్ ఉన్నప్పుడు అది రాదు. బై ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ కన్నా చేస్తే రాయల్టీ ఆర్ నాన్ కంపీట్ ఫీ వాటికి సంబంధించి ఈవెన్ కమర్షియల్ ఉన్నప్పుడు, ఇక్కడ రాయల్టీ ఏదానికి సంబంధించి చేసినాము సినిమాటోగ్రఫీ ఫిలిం పేమెంట్ టు కాల్ సెంటర్ ఉన్నప్పుడు. అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అంటే ఏమి, ఏదైతే సెక్షన్ 44AAలో స్పెసిఫై చేసినారో పర్సన్స్ వాళ్ళకి మనం ప్రొఫెషనల్ సర్వీసెస్ అంటాం. 44AAలో ఎవరైతే ప్రొవైడ్ చేసినారో ఆ పర్సన్స్ ఎవరెవరు వస్తారు, ఈ పర్సన్స్ అంతా వస్తారు. ప్రొఫెషనల్ ఆథరైజ్, ఫిలిం ఆర్టిస్ట్, కంపెనీ సెక్రటరీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు వస్తారు. అండ్ ఇక్కడ సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఒకవేళ స్పోర్ట్స్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ పర్సన్తో వాళ్ళు కానీ ఆర్ కొంతమంది పర్సన్స్ ఎవరు స్పోర్ట్స్ పర్సన్ పైన మనం కొంతమందిని తీసేసినాము, అంపైర్ని తీసినాము ఆర్ రిఫరీని తీసేసినాము. ఎక్కడ వచ్చినారు మనకి 194 ఎంటర్టైనర్ దగ్గర వీళ్ళని రిమూవ్ చేసినాం కదా, వాళ్ళు ఇక్కడ ప్రొఫెషనల్ కిందకి వచ్చారు. ట్రైనర్ ఆర్ టీమ్ ఫిజిషియన్, ఈవెంట్ మేనేజర్, కామెంటర్, యాంకర్, స్పోర్ట్స్ కాలమిస్ట్ వీళ్ళంతా ప్రొఫెషనల్ సర్వీస్లోకి వచ్చేస్తారు. అండ్ ఫీఫా టెక్నికల్ సర్వీసెస్ ఎనీ కన్సిడరేషన్ ఫర్ రెండరింగ్ ఆఫ్ మేనేజర్ ఆర్ టెక్నికల్ ఆర్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తారు ఆ కేసెస్లో. అండ్ పేమెంట్ టీపీఏ దట్ ఈస్ థర్డ్ పార్టీ, ఇది ఉంటుంది థర్డ్ పార్టీ లయబిలిటీ, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ టీపీఏ వాళ్ళని కూడా మనం ప్రొఫెషనల్గానే ట్రీట్ చేసుకుంటాం, వాళ్ళకు కూడా టీడీఎస్ అప్లికబిలిటీలోకి వస్తుంది. అండ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పేడ్ బై మెంబర్ టు స్టాక్ ఎక్స్చేంజ్ ఫర్ అవైలింగ్ ఆన్లైన్ ట్రేడింగ్ ఫెసిలిటీ, ఇక్కడ టీడీఎస్ అనేది అప్లికబిలిటీలోకి రాదు. మెంబర్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తాం, ఇవి స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించి ప్రొవైడ్ చేసినప్పుడు. నెక్స్ట్ వెన్ 194J చేసినాక 194K ఏం చెప్తారు, 194K అంటే ఇది ఇన్కమ్ ఫ్రమ్ యూటీఐ ఆర్ మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్ నుంచి కానీ యూటీఐ నుంచి కానీ నువ్వు ఏమైనా అమౌంట్ని రిసీవ్ చేసుకుంటుంటే ఎవరు పేమెంట్ చేస్తారు, యూటీఐ వాళ్ళు కానీ ఆర్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కానీ వాళ్ళు పేమెంట్ చేస్తారు. ఎవరికి పేమెంట్ చేస్తారు, ఎనీ రెసిడెంట్కి పేమెంట్ చేస్తారు. ఎంత పర్సెంటే 10% తీసుకుంటాము. ఒకవేళ ఆ అమౌంట్ అనేది 5,000 లోపలనే ఉంటే, అంటే లెస్ దెన్ 5,000 ఉంటే ఏం అమౌంట్ని పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది 194Kకి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. అండ్ 194LA ల్యాండ్ అక్విజిషన్, కంపల్సరీ అక్విజిషన్ జరిగింది, మనం కంపల్సరీ అక్విజిషన్ జరిగింది. ఆ కంపల్సరీ అక్విజిషన్లో ఎనీ పర్సన్ ఉండొచ్చు, ఎనీ రెసిడెంట్. ఆ అమౌంట్ అనేది పర్ ఇయర్లో 2,50,000 వస్తుంది అనుకుంటాయి. 10% 2,50,000 అమౌంట్ ఎక్సీడ్ అయితే 10% టీడీఎస్ డిడక్ట్ చేసి ఇవ్వాలి. ఒకవేళ నాట్ కంపెన్సేషన్ ఆఫ్ కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ ఎనీ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే, ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అయితే టీడీఎస్ అనేది అప్లికబిలిటీలోకి రాదు. కంపెన్సేషన్ అనేది రిలేటింగ్ టు రైట్ టు ఫేర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కింద అయితే టీడీఎస్ ప్రివెన్స్ అనేది అప్లికబిలిటీలోకి రాదు 194L కింద. నెక్స్ట్ 194LB ఇంట్రెస్ట్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్ ఉంది, దట్ ఈస్ నాన్ రెసిడెంట్ ఆర్ ఎఫ్సి ఫైనాన్షియల్ వీళ్ళు ఉంటే ఈ కేసెస్లో ఇక్కడ నుంచి 5% కేసెస్ వస్తారు. ఇంతవరకు 10% చూసినాము. 194LA వరకు 10%, ఇక్కడ నుంచి మళ్ళీ 5% స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్ వాళ్ళు ఈ పర్సన్కి పేమెంట్ చేస్తున్నప్పుడు 5% ప్లస్ సర్చార్జ్ ఉంటుంది. అండ్ 194LB అది. నెక్స్ట్ 194LC ఏం చెప్తుంది అంటే 194LC ఎల్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బండ్. నెక్స్ట్ 194LC ఇంట్రెస్ట్ ఆన్ ఫారిన్ కరెన్సీ బారోయింగ్ మేడ్ బై ఇండియన్ కంపెనీ ఆర్ బిజినెస్ ట్రస్ట్. సో ఇక్కడ ఇండియన్ కంపెనీ కానీ ఆ బిజినెస్ ట్రస్ట్ కానీ, ఇండియన్ కంపెనీ కానీ బిజినెస్ ట్రస్ట్ కానీ ఆ అమౌంట్ని పేమెంట్ చేస్తుంటే 5% ప్లస్ సర్చార్జ్ ఆర్ సెస్ అమౌంట్ని పేమెంట్ చేయాలి. ఇక్కడ ఎవరికి పేమెంట్ చేస్తుంటుంది, నాన్ రెసిడెంట్ కానీ ఆర్ ఫారిన్ కంపెనీకి కానీ. మనం నాన్ రెసిడెంట్ పర్సన్ వచ్చిన కేసులలో సర్చార్జ్ని కూడా యాడ్ చేసేయాలి, ఎడ్యుకేషన్ సెస్ వాటిని కూడా యాడ్ చేసేయాలి. ఇక్కడ అడిషనల్గా మనం ఏమి గుర్తుపెట్టుకోవాలంటే 206AA ప్రకారంగా 206AA అనేది నాట్ అప్లికబుల్.
ఒకవేళ ఈవెన్ ప్యాన్ ఈజ్ నాట్ ఫర్నిచర్, ఒకవేళ ప్యాన్ని ఫర్నిచ్ చేయకున్నప్పటికీ 5% ట్యాక్స్ అనేది పడుతుంది. అండ్ 160 అనేది అప్లికబిలిటీ రాదు, అంటే హయ్యర్ లెవీ పెనాల్టీ, హయ్యర్ లెవీ టీడీఎస్ అనేది రాదు వీళ్ళకి సంబంధించి. అండ్ 194 LD దట్ ఈస్ ఇంట్రెస్ట్ టు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఈ క్వాలిఫైడ్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి వాళ్ళు పేమెంట్ చేస్తుంటే అమౌంట్ని ఎనీ పర్సన్ వీళ్ళకి పేమెంట్ చేస్తుంటే ఫారిన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి కానీ ఆర్ QF చేస్తుంటే 5% టీడీఎస్ డిడక్ట్ చేసి పేమెంట్ చేయాలి. ఆర్ వేర్ హ్యావ్ రిలేటెడ్ టు ఇంట్రెస్ట్ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్న ఆర్ రీపే డినామినేటెడ్ బాండ్స్ ఆఫ్ ఇండియన్ కంపెనీ ఉన్న ఆర్ మున్సిపల్ డెట్ సెక్యూరిటీస్ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ వాటికి సంబంధించి FI ఇక్కడ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ ఆర్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూటర్, ఈ కేసులో ఏమి 5% ప్లస్ సర్చార్జ్ ఉంటుంది వేర్ ఎవర్ అప్లికబుల్. అండ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ని కూడా తీసుకోవాలి. నెక్స్ట్ వేర్ హ్యావ్ FI అంటే ఏం చెప్తారో, QFI అంటే ఏం చెప్తారు, మున్సిపల్ డెట్ సెక్యూరిటీ అని చెప్తారు. నెక్స్ట్ 194M ఇక్కడ ఏం చెప్తారంటే కాంట్రాక్ట్, కమిషన్, బ్రోకేజ్, ప్రొఫెషనల్ ఫీ. మనకి పైన ఏవైతే 194C, 194H, 194J దగ్గర మనం ఏం చెప్పినాము అంటే ట్యాక్స్ యాడిడ్ కేస్ పర్సన్స్ అయి ఉండాలి అని చెప్పినాము. ట్యాక్స్ యాడిడ్ కేస్ పర్సన్ కాని వాళ్ళకి 194M అప్లికబిలిటీ వస్తుంది. ఇక్కడ ఏం చెప్తారు 5% అగ్రిగేట్ అనేది 50 lakhs. సో అదర్ పర్సన్స్కి రావాలంటే 50 lakhs అయి ఉండాలి అగ్రిగేట్ అమౌంట్, అప్పుడే టీడీఎస్ ప్రొవిజన్ అనేది అప్లికబుల్ అవుతుంది. దట్స్ నాట్ ఎక్సీడ్ 50 lakhs అయితే అప్పుడు అప్లికబిలిటీలోకి రాదు. 194Mకి సంబంధించి డిస్కషన్. నెక్స్ట్ 194Nకి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ సెక్షన్ 194N అనేది క్లియర్ చేద్దాం. 194N క్యాష్ విత్డ్రాల్ జరుగుతున్నప్పుడు ఎక్కడి నుంచి విత్డ్రాల్ చేస్తున్నావు, బ్యాంక్ నుంచి కానీ, కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి కానీ, ఆర్ పోస్ట్ ఆఫీస్ నుంచి కానీ నువ్వు అమౌంట్ని విత్డ్రా చేసినావు. విత్డ్రా చేసిన అమౌంట్ అనేది 1 crore ఎక్సీడ్ అయింది. సో అప్ టు 1 crore ఉంటే నో ప్రాబ్లం, నో ఇష్యూ. ఎక్సీడ్ అయింది 1 crore, అప్పుడు 2% అనేది ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే 1 crore అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 crores క్యాష్ విత్డ్రాల్ చేసినాను అనుకోండి, 2 crores ఇంటూ 2% చేసినా అంటే మీరు డైరెక్ట్గా కొట్టేస్తారు. ఎందుకు, ఇన్ ఎక్సీస్ ఆఫ్ 1 crore మీద మనం మాత్రమే వేయాలి. ఇన్ క్యాష్ ఎక్సీడింగ్ 1 crore ఎంతైతే ఉంది 1 crore ఉంది కాబట్టి దీనిపైన 2% వెళ్ళేవి చేయాలి 194N అనేది. అండ్ ఈఫ్ ఒకవేళ పేయి అనేవాడు ఎవరు, పేయి అనేవాడు ప్రిసీడింగ్ 3 financial yearలో రిటర్న్స్ని ఫైల్ చేయలేదు అనుకోండి, 3 రిటర్న్స్ ఇది ఇయర్లో ప్రిసీడింగ్ ఇయర్లో రిటర్న్స్ని ఫైల్ చేయలేదు, ఆ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయడానికి సంబంధించిన డ్యూ డేట్ అనేది ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది. అప్పుడు ఆ పర్సన్ అనేది ఎక్సీడ్ అయితే ఎంత పర్సెంట్, అప్ టు 2 lakhs నుంచి 1 crore వరకు అయితే 2% వేస్తాము. అండ్ ఒకవేళ మోర్ దెన్ 1 crore ఉంటే 5% లివ్ చేస్తాము టీడీఎస్ అనేది. అండ్ నార్మల్ కేసు అయితే 2% టీడీఎస్ డిడక్ట్ చేస్తారు ఎవరు, బ్యాంక్ వాళ్ళు. ఒకవేళ ఆ పర్సన్ 3 years రిటర్న్స్ని ఫైల్ చేయకుంటే 20 lakhs నుంచి 1 crore వరకు 2%, 1 crore మోర్ దెన్ 1 crore నుంచి 5% టీడీఎస్ అనేది లెవీ చేస్తాము. అండ్ వేరే దిస్ సెక్షన్ ఈజ్ నాట్ అప్లికబుల్. ఒకవేళ ఈ పేయి అనేవాడు అంటే ఈ బ్యాంక్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళకి పేమెంట్ చేస్తున్నారు, బ్యాంక్ వాళ్ళు ఇంకొక బ్యాంక్కి ప్రొవైడ్ చేస్తున్నారు, బ్యాంక్ వాళ్ళు కోఆపరేటివ్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు, బ్యాంక్ వాళ్ళు పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి, ఏటీఎం ఆపరేటర్కి ఆర్ ఎనీ పర్సన్ నోటిఫైడ్ బై ద ఆర్బీఐ వాళ్ళ కేసులో ఈ టీడీఎస్ ప్రొవిజన్స్ అనేది అప్లికబిలిటీ లేదు రాదు. ఇప్పుడు ఏటీఎం ఆపరేటర్ వాళ్ళు ఏటీఎం వాళ్ళు ఉంటారు, వాళ్ళు క్యాష్ విత్డ్రాల్ చేస్తుంటారు, ఇంకొక బ్యాంకులో వేస్తుంటారు. మీరు విత్డ్రాల్ చేసినారు 1 crore అబోవ్ ఉంది టీడీఎస్ అప్లికబుల్ అంటే వాళ్ళు చేసేదే బిజినెస్, సేమ్ బిజినెస్ కాబట్టి 194N అనేది అప్లికబిలిటీలోకి రాదు. గవర్నమెంట్ బ్యాంక్కి వాళ్ళకి, మున్సిపల్ ఆపరేటర్ వాళ్ళకి, ఏపీఎంసీ వాళ్ళకి, ఎవరైతే వీళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు ఉంటారు, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళకి అప్లికబిలిటీలోకి రాదు ఈ 194N అనేది. నెక్స్ట్ 194O
వాట్ ఈజ్ 194O ఈ కామర్స్ ఆపరేటర్. సో ఆపరేటర్స్ వచ్చినా అంటే ఈ కామర్స్ ఆపరేటర్ వచ్చినా అంటే 194O వస్తుంది. సో ఈ కామర్స్ ఆపరేటర్ వచ్చేసి పేయర్ ఉంటాడు. ఇక్కడ పేయి వచ్చేసి ఎవరైతే పార్టిసిపేట్ చేసి ఉంటాడో ఆ పర్సన్కి, సో ఏదైతే సేల్ చేస్తాడో ఆన్ ఈ కామర్స్ ఆపరేటర్కి సంబంధించి గ్రాస్ అమౌంట్ పైన 1%, గ్రాస్ అమౌంట్ పైన 1% టీడీఎస్ అనేది డిడక్ట్ చేస్తారు ఆ సర్వీస్కి సంబంధించి. ఒకవేళ ఇక్కడ ఈ కామర్స్ ఆపరేటర్ వచ్చేసి ఈ కామర్స్ పార్టిసిపెంట్ వచ్చేసి ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ ఉంటే అండ్ గ్రాస్ అమౌంట్ ఆఫ్ సేల్స్ డస్ నాట్ ఎక్సీడ్ 5 lakhs. సో ఒకవేళ 5 lakhs ఎక్సీడ్ కాకుండా అందులో నుంచి సర్వీస్ తీసుకునే నో టీడీఎస్. అండ్ సర్వీసెస్ ఇంక్లూడ్ ప్రొఫెషనల్ సర్వీస్ అండ్ టెక్నికల్ సర్వీసెస్ కూడా వస్తుంది. అండ్ ఒకవేళ ఇక్కడ ప్యాన్ని ప్రొవైడ్ చేయకుంటే 5% టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాల్సి వస్తుంది. 5% అనేది డిడక్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ అది 194Oకి సంబంధించి ఈ కామర్స్ ఆపరేటర్ అంటే ఎవరో వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ 194P, ఇది మంచి ఇంపార్టెంట్. 194P అని చెప్తారు అంటే ఇన్కమ్ ఆఫ్ స్పెసిఫైడ్ సీనియర్ సిటిజన్. సో కొంతమంది సీనియర్ సిటిజన్కి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. షెడ్యూల్ బ్యాంక్ ఆర్ స్పెసిఫైడ్ సీనియర్ బ్యాంక్. సో స్పెసిఫైడ్ చేసిన బ్యాంక్స్ ఏవైతే ఉంటావో స్పెసిఫైడ్ చేసే సీనియర్ సిటిజన్కి సంబంధించి రిసిపియంట్ ఉంటే ఏదైతే రేట్ ఇన్ ఫోర్స్లో ఉంటుందో అంటే ఆ పర్సన్కి సీనియర్ సిటిజన్ కదా, ఆ పర్సన్కి అయ్యే ట్యాక్స్ రేట్స్ ఏవైతున్నాయో దాని ప్రకారంగా అంటే డిడక్షన్స్ అలో చేసి అండ్ రిబేట్ని అలో చేసి 87 ప్రకారంగా వాటి తర్వాత టీడీఎస్ని క్యాలిక్యులేషన్ చేసి ఆ టీడీఎస్ని గవర్నమెంట్కి ఆ బ్యాంకే ప్రొవైడ్ చేస్తే ఆ పర్సన్ ఇక్కడ స్పెసిఫైడ్ సీనియర్ సిటిజన్ అయి ఉండాలి అని చెప్పాము. సో స్పెసిఫైడ్ సీనియర్ సిటిజన్ అంటే ఎవరు? స్పెసిఫైడ్ సీనియర్ సిటిజన్ అంటే ఆ పర్సన్ యొక్క ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75 years ఉండాలి. ఆ పర్సన్కి వచ్చేసి పెన్షన్ ఇన్కమ్ వస్తే ఇది పెన్షన్ ఇన్కమ్ రిసీవ్ చేసుకుంటూ ఉంటే ఎక్సెప్ట్ పెన్షన్ ఇన్కమ్ సేమ్ ఇన్కమ్ అనేది సేమ్ స్పెసిఫైడ్ బ్యాంక్ నుంచి రిసీవ్ చేసుకుంటున్నాలి. స్పెసిఫైడ్ పర్సన్ ఆ టీడీఎస్ అనేది డిడక్ట్ చేసి గవర్నమెంట్కి పేమెంట్ చేస్తే ఎవరు స్పెసిఫైడ్ బ్యాంకే చేస్తే ఈ పర్సన్ రిటర్న్ని ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫామ్ 12ABP ప్రొవైడ్ చేస్తాడు వాటికి సంబంధించి. అండ్ నెక్స్ట్ 194Q ఇంపార్టెంట్ సెక్షన్ పర్చేస్ ఆఫ్ గూడ్స్. సో ఇక్కడ గూడ్స్ని పర్చేస్ చేసిన దానికి పేమెంట్ చేస్తారు కదా, ఆ పేమెంట్ చేసేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాలి 0.1% ఆఫ్ సమ్ ఎక్సీడింగ్ 50 lakhs. సో అంటే అప్ టు 50 lakhs వరకు నో టీడీఎస్ నో టీసీఎస్. 50 lakhs ఎక్సీడ్ అయినప్పుడు అంటే 60 lakhs సేల్ ట్రాన్సాక్షన్ జరిగిందనుకో, 60 lakhs మీరు పర్చేస్ చేసిన అనుకోండి, 60 lakhs పేమెంట్ చేసేటప్పుడు 10 lakhs పైన టీడీఎస్ని డిడక్ట్ చేయాలి. అంతా 0.1% టీడీఎస్ని డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ని పేమెంట్ చేయాలి. బయ్యర్ వచ్చేసి ఇక్కడ పర్సన్ రెసిడెంట్ అయి ఉండాలి ఆర్ నాన్ రెసిడెంట్ అయితే పీ ఉండాలి. ఇక్కడ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అయి ఉండాలి. ఇఫ్ టర్న్ ఓవర్ ఎక్సీడ్ 10 crores, ప్రీవియస్ ఇయర్లో 10 crores ఎక్సీడ్ అయ్యింటే బయ్యర్కి ఎవరు ప్రీవియస్ ఇయర్ ఎక్సీడ్ అయినా 10 crores. కొన్ని కేసెస్లో ఏమంటారంటే ఇన్కార్పొరేషన్ వచ్చేసి డూయింగ్ ద ఈ ఇయర్ వచ్చేసి 11 crores ఉంది, వెంటనే మీరు 11 crores చూస్తేనే 10 crores అబోవ్ ఉందని టీడీఎస్ వేసినారంటే రాంగ్ అవుతుంది. సో ప్రీవియస్ ఇయర్ చూడాలి ఈ అమౌంట్ అనేది ఏది 10 crores అనేది టీడీఎస్ 10 crores అనేది ప్రీవియస్ ఇయర్లో చూడాలి. అండ్ వేర్ హ్యాస్ నాట్ అప్లికబుల్ ఫైనాన్షియల్ సర్వీస్ 50 lakhsకి సంబంధించి. అండ్ ఇంకొక కేసు మెయిన్ ఇంపార్టెంట్ జిఎస్టీ. ఇప్పుడు ఇన్వాయిసెస్ వేస్తాము, ఇన్వాయిసెస్ అనేది వేస్తాము. ఇన్వాయిస్లో జిఎస్టీ అమౌంట్ని ఇంక్లూడ్ చేస్తే, ఇన్వాయిస్లో జిఎస్టీ అమౌంట్ ఇండికేట్ చేస్తే, ఒకవేళ జిఎస్టీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 60 lakhs వేసినాను, దానిలో జిఎస్టీ అమౌంట్ అనేది సపరేట్గా ప్రొవైడ్ చేసినాను. ఎంత అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ 8 lakhs ఉంది, 68 lakhs టోటల్ ఇన్వాయిస్ అమౌంట్ అని వేసినాను. ఇప్పుడు వాట్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్ అంటే జిఎస్టీ అనేది నేను సపరేట్గా చూపించిన బిల్లో ఓకే సపరేట్గా ప్రొవైడ్ చేసినాను. ఈ 8 lakhs పైన నో టీడీఎస్ అంటే ఓన్లీ 60 lakhsకే టీడీఎస్. 60 lakhs టోటల్ పైన 0.1 వేస్తామో నో ఎక్సీస్ ఆఫ్ 50 lakhs ఎంత ఉంది 10 lakhs ఉంది. సో 10 lakhs ఇంటూ 0.1% పైన టీడీఎస్ అనేది లెవీ చేస్తాము. 194Q డిస్కషన్ చేస్తాము. అండ్ ఒకవేళ ప్యాన్ని ప్రొవైడ్ చేయకుంటే 5% టీడీఎస్ డిడక్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ అవి రెస్పెక్టివ్ క్వశ్చన్స్ మీరు చూసుకోండి కావాలనుకుంటే. నెక్స్ట్ 194 బయ్యర్ వచ్చేసి 10 crores ఎక్సీడ్ కావాలి, అప్పుడే చూసుకుంటాం. ఏది ఇది ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ ఇయర్ చూడండి. సో డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇయర్ అయింది అంటే తీసుకోవద్దండి.
క్వశ్చన్ ఉంది ఆల్రెడీ, నేను చూసిన ఆ క్వశ్చన్కి సంబంధించి. నెక్స్ట్ 194Q అయిపోయినాక 194Q అయిపోయినాక కొత్త సెక్షన్ రాలేదా? 194R ఉండాలి. ఓకే, 192 సెక్షన్లు కొత్తగా ఉండాలి. 194R మేబీ లాస్ట్లో ఉందని చూద్దాం. 194(5) ఏం చెప్తారంటే ఎనీ సమ్ పేయబుల్ టు నాన్ రెసిడెంట్ పర్సన్కి కానీ ఆర్ ఫారిన్ కంపెనీ కానీ ఏదైనా అమౌంట్ని పేమెంట్ చేయి, వాళ్ళకి రేట్ ఏదైతే ఉందో ఆ రేట్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ దేర్ ఇన్ దిస్ కేస్, మనకి ఇంట్రెస్ట్ తీసుకుంటే ఏది పార్ట్నర్షిప్ ఫామ్ నుంచి పార్ట్నర్ ఇంట్రెస్ట్ తీసుకుంటే 194A దగ్గర చెప్పుడు ఏం చెప్పినాం, 194A దగ్గర ఇంట్రెస్ట్ పేమెంట్ వచ్చేసి పార్ట్నర్కి పేమెంట్ చేసినప్పుడు నో టీడీఎస్ అని చెప్పినాం. సో ఒకవేళ ఇక్కడ నాన్ రెసిడెంట్ అనుకుని నో టీడీఎస్ వస్తుంది. బట్ ఈ 194(5) అని చెప్తుంది ఎనీ అమౌంట్ రిసీవ్ చేసుకున్నాడా నాన్ రెసిడెంట్, ఎనీ మేనర్లో రిసీవ్ చేసుకున్న టీడీఎస్ ప్రొవిజన్స్ అనేది అప్లికబిలిటీకి వస్తుంది. ఏదైతే రేట్ ఎన్ఫోర్స్ ఉందో ఆ కేసుకి సంబంధించి. ఇక్కడ ఏం చెప్తానంటే టీడీఎస్ ఓన్లీ ఇఫ్ సచ్ సమ్ అనేది ఇండియాలో ట్యాక్సబుల్ అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్సీస్ ఏజెంట్ ఉన్నాడు, అవుట్ సైడ్ ఇండియాలో నీకు సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన అప్పుడు రాదు పేమెంట్ టు ఓవర్సీస్ ఏజెంట్ వాళ్ళకి సంబంధించి. అండ్ రెసిడెంట్ టు నాన్ రెసిడెంట్ పర్సన్ ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తున్నప్పుడు అది అప్లికబిలిటీలోకి వస్తుంది. అండ్ ఇక్కడ పర్సన్ రెస్పాన్సిబుల్ ఎవరున్నారు నాన్ రెసిడెంట్ ఫర్నిచ్ చేసేటప్పుడు చూస్తాము. అండ్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు అనేది చూడాలి. ఏజెంట్ పేమెంట్కి సంబంధించి రెస్పాన్సిబుల్ పర్సన్ ఒక పర్సన్ ఉండాలి. అండ్ ఇఫ్ టీడీఎస్ డిడక్టెడ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ రేట్ గివెన్ ఇన్ డిటిఏ నాన్ రెసిడెంట్ ఆర్ ఫారిన్ కంపెనీ, డిటిఏలో ఒక రేట్ ఉంది ఆర్ ఇక్కడ డిడక్ట్ చేసినది ఒక రేట్ ఉంది. ఫారిన్ అమౌంట్ని మనం టీడీఎస్ రీఫండ్గా క్లెయిమ్ చేయొచ్చు, నో ప్రాబ్లం, నో ఇష్యూ. అది 194(5) డిస్కషన్ చేస్తుంది. నెక్స్ట్ 194(5) డిటిఏకి సంబంధించి డిస్కస్ చేసినాము. నాన్ అప్లికబిలిటీ ఆఫ్ TDS 1026(b) ఎగ్జామ్టెడ్ అండర్ సెక్షన్ అది 194A నెట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అదే మనం ఇందాక చెప్పలేదు, అప్లికబిలిటీలోకి రాకుంటే నార్మల్ కేసులో అప్లికబిలిటీ కాదు కదా. ఏది 194A అనేది 194I అనేది డిస్కస్ చేస్తే అక్కడ TDS అనేది అప్లికబిలిటీలోకి రాదని చెప్పాము. 195 డిస్కస్ చేసినాము. కొత్త సెక్షన్ రాలేదా ఇక్కడ? 196 ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు. 194LB ఆల్రెడీ డిస్కస్ చేసినాము. 194(6A) 6B 6C నో డిడక్షన్. 197A నో డిడక్షన్ కేసెస్, దానికి సంబంధించి ఎట్లా ఫైల్ చేయాలనేది రిటర్న్ ఫైల్ చేసేది డిస్కస్ చేస్తుంది. అది 94I ఐ థింక్ ప్రొవైడ్ చేయలే అంటున్నాను. ఆ సెక్షన్స్ కొత్త సెక్షన్స్ రెండు డిస్కస్ చేయలేదా? ఓకే. నెక్స్ట్ 199 200 డ్యూటీ పర్సన్ ఎవరు డిడక్ట్ చేయాలి అనేది అతనే సైన్ చేయాల్సినది ఉంటుంది పర్సన్ సంబంధించి. ఇక్కడ చూడండి ఏం చెప్పారంటే ఎప్పుడు లోపల ఫైల్ చేయాలి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. 30 డ్యూ డేట్స్ ఎప్పుడంటే 30 జూన్, 30 సెప్టెంబర్, 31 డిసెంబర్, 31 మార్చ్కి సంబంధించి రెస్పెక్టివ్ క్వార్టర్ సంబంధించి నెక్స్ట్ మంత్లో ఫైల్ చేయాలి. 31 జూలై, 31 అక్టోబర్, అంటే 30 సెప్టెంబర్ అయిపోయినాక 31 అక్టోబర్, 31 డిసెంబర్, 31 బట్ మార్చ్కి సంబంధించి 1 మంత్ ఎక్స్ట్రా, దట్ ఈస్ 31 మేకి మనం ఫైల్ చేస్తాం. ఇది టీడీఎస్ రిటర్న్ని ఫైల్ చేయడానికి డ్యూ డేట్స్ అనమాట, వితిన్ 30 డేస్ లోపల. అండ్ టీడీఎస్ పేమెంట్స్కి సంబంధించి అయితే పేమెంట్స్కి సంబంధించి ఎక్కడ ఉందో చూద్దాం. పేమెంట్స్కి సంబంధించి ఇక్కడే చెప్తాను నేను. పేమెంట్స్కి సంబంధించి అయితే నెక్స్ట్ మంత్ 7 లోపల మీరు పేమెంట్ చేయాలి. మార్చ్కి అయితే 30 ఏప్రిల్ లోపల పేమెంట్ చేస్తాము బై 30 మార్చ్కి సంబంధించి. బట్ 3 సెక్షన్స్ 194IA IBI ఉంది కదా, అది నెక్స్ట్ మంత్ 30కి ప్రొవైడ్ చేస్తారు. అది సెక్షన్ డిస్కస్ చేసినప్పుడు. నెక్స్ట్ ఇంకా 194I ఏం చెప్తా అంటే అర్థమెటికల్ అక్యురసీస్ ఏమైనా ఉన్నా
ఆ పేమెంట్కి సంబంధించి మీరు ప్రాపర్గా పేమెంట్ చేయకుంటే ఆ అమౌంట్కి సంబంధించి ఆ కేసెస్కి సంబంధించి మీరు ప్రాపర్గా పేమెంట్ చేయకుంటే మీకు 234E అనేది ఒకటి ఉంటుంది. 234E ఏం చెప్తారంటే 234E ఏం చెప్తారంటే ఫీ ఈజ్ పేయబుల్ డిఫాల్ట్ ఇన్ ఫర్నిషింగ్ టీడీఎస్ రిటర్న్స్ కానీ ఆ టీడీఎస్ స్టేట్మెంట్ని ఎప్పటిలోపల ఫైల్ చేయాలి మనం పైన డిస్కస్ చేసినాము. 15th జూలై లోపల ఆర్ 31st జూలై లోపల, 31st జనవరి లోపల, 31st అక్టోబర్ లోపల ఫైల్ చేయాలని చెప్తాం కదా. 31st మే లోపల అది ఫైల్ చేయకుంటే 200 రూపీస్ పర్ డే మీకు కలెక్షన్ చేస్తుంది 234E కింద. టోటల్ అమౌంట్ అనేది కలెక్ట్ చేసేటప్పుడు టీడీఎస్ టీసీఎస్ అమౌంట్ని ఎక్సీడ్ కానియదు అండ్ అబౌవ్ ఫీ అనేది షల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ పెనాల్టీ. సో డిడక్షన్ ఈజ్ అలౌడ్ అండర్ పీజీబీపీ ఉంటుంది కదా, మీరు పీజీబీపీ ఫైల్ చేస్తుంటే అక్కడ డిడక్షన్ని క్లెయిమ్ చేయొచ్చు. ఇది 234E సంబంధించి డిస్కషన్ చేసేది. అండ్ సెక్షన్ 201. సో 201 ఏం చెప్తారంటే కాన్సిక్వెన్స్ టు ఫెయిల్యూర్ డిడక్షన్స్. ఈ ప్రాసెస్ ఒకవేళ ఫెయిల్ అయితే ఏది డిడక్ట్ చేయడానికి టీడీఎస్ అనేది ఆర్ ఆఫ్టర్ డిడక్షన్ ఫెయిల్యూర్ టు పే టీడీఎస్ టు గవర్నమెంట్. నార్మల్గా ఎంత లోపల పేమెంట్ చేయాలన్నప్పుడు 7th లోపల మీరు పేమెంట్ చేయాలి. 7th లోపల మీరు పేమెంట్ చేయకుంటే అసెస్ డిఫాల్ట్గా తీసుకుని ఫెయిల్యూర్ టు పే టీడీఎస్ గవర్నమెంట్కి షల్ నాట్ బి డిమోట్ ఇన్ కేస్ ఈ షెల్ నాట్ బి డిమోట్ టు అసెస్ డిఫాల్ట్ ఈ పేయి ఫర్నిచ్ చేసిన రిటర్న్స్ని ఎవరు నీ యొక్క పేయి ఎవరైతే ఉంటారో వాళ్ళ రిటర్న్స్ ఫైల్ చేసినారో అన్ని కన్సిడర్ చేసినారో పే చేసిన కేసుకి సంబంధించి ఈ కేసుకి సంబంధించి ఇంట్రెస్ట్ లయబిలిటీ ఎట్లుంటుందంటే 2 కేసెస్ ఇలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంట్రెస్ట్కి సంబంధించి 1% వచ్చేసి మీరు అమౌంట్ని డిడక్ట్ చేయకుంటే 1% పడుతుంది. 1.5% డిడక్ట్ చేసినది పేమెంట్ చేయకుంటే పడుతుంది. ఇక్కడ 1 month అంటే 1 day ఉన్న పర్ డే ఆఫ్ ఉన్న తీసుకుంటాము. ఇక్కడ డిడక్షన్ అంటే యాక్చువల్ ఎప్పుడు డిడక్ట్ చేయాలనో ఆ కేసులో మాత్రమే ఆ డేట్ నుంచి తీసుకుంటాము. పేమెంట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ ఉంటుంది కదా, సో నెక్స్ట్ మంత్ నుంచి తీసుకుంటాము. ఇప్పుడు యాక్చువల్గా డిడక్ట్ చేయాల్సినది ఎప్పుడు డిడక్ట్ చేయాలి అంటే ఒక పర్సన్కి సంబంధించి టీడీఎస్ డిడక్షన్ ఎప్పుడు ఉంటుంది అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ కానీ అట్ ద టైమ్ ఆఫ్ క్రెడిట్ ఆఫ్ అకౌంట్స్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ కేసులో మాత్రమే తీసుకుంటాము. అంటే ఈ కేసులో మాత్రము ఫస్ట్ కేసు అంటే 1% టీడీఎస్ డిడక్షన్ 1% ఇంట్రెస్ట్ పర్ మంత్ పడుతుంది. అండ్ ఈ డిడక్ట్ చేసిన అమౌంట్ పేమెంట్ అంటే ఈ డిడక్ట్ చేసినాను ఇది పేమెంట్ చేయాలి నెక్స్ట్ మంత్ 7th నుంచి లోపల చేయాలి. ఇది దీనికి సెకండ్ కేసుకి 1.5% పడుతుంది డిడక్ట్ చేసిన అమౌంట్ పేమెంట్ చేయకుంటే. నెక్స్ట్ అది ఒక క్వశ్చన్ ఉంది, ఇల్లుస్ట్రేషన్ ఉంది చూసుకోండి. 194 201 మనం ఆల్రెడీ 201(1)A ఇంట్రెస్ట్ డిడక్షన్ చెప్పినాను నేను నా డిడక్టెడ్. అండ్ 202 అది డిడక్షన్ ఓన్లీ ఆ మోడ్లోనే చేయాలి. సర్టిఫికేట్ అనేది క్లెయిమ్ చేసుకోవాలి. 15th June లోపల సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తానని చెప్తాము. నెక్స్ట్ ఇక్కడ డిడక్షన్స్ రేట్ని ప్రొవైడ్ చేసినట్టున్నారు. ఓకే అన్నీ ఒక చోట పెట్టినారు, అది నాకు అవసరం లేదు. నెక్స్ట్ 203A కామన్ నెంబర్స్ అంటే టీడీఎస్ టీచర్స్కి సంబంధించి అది ఏం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. 204కి సంబంధించి డిస్కస్ చేస్తుంది. నెక్స్ట్ 205 పార్ అగేనెస్ట్. నెక్స్ట్ 206Aకి సంబంధించి ఇక్కడ ఏం చెప్పారంటే ఫర్నిషింగ్ ఆఫ్ స్టేట్మెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఎనీ ఇన్కమ్ టు రెసిడెంట్ వితౌట్ డిడక్షన్స్. సో ఫర్నిషింగ్ చేయాలి స్టేట్మెంట్ అనేది. 206AA ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ కొంచెం. 208A ఏం చెప్తానంటే 208A సింపుల్ మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఫర్ టీడీఎస్ డిడక్ట్ చేసేటప్పుడు ప్యాన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ ప్యాన్ని ప్రొవైడ్ చేయకుంటే టీడీఎస్ రేట్స్ ఎట్లా తీసుకోవాలంటే 20%. దట్ ఈజ్ 20%. ఆ రేట్ ఎంత ప్రిస్క్రైబ్ చేసినారో ఆ రేట్ ఇన్ ఫోర్స్ ఎంత ఉంది ఆ 20%ని తీసుకోవాలి. ఈ కేసెస్లో తీసుకోవాలి. అండ్ వేర్ హ్యావ్ 5% ఇన్ కేస్ ఆఫ్ 194O ఏది ఈ కామర్స్ ఆపరేటర్కి సంబంధించి. అండ్ 194Q ఏదైతే మనం చెప్పినాము ఏది 50 lakhs ఎక్సీడ్ అయినప్పుడు 10 crores ప్రీవియస్ ఇయర్లో ఉన్నప్పుడు సప్లై జరుగుతున్నప్పుడు ఆ కేసులో 5% మాత్రమే తీసుకోవాలి. హయ్యర్ రేట్ అంటే టీడీఎస్ డిడక్ట్ చేయడానికి 20% నార్మల్ కేసులో తీసుకోవాలి. టీడీఎస్ అయితే 20% చెప్తుంది. నెక్స్ట్ 206AA నాన్ అప్లికబిలిటీ మీన్స్ హయ్యర్ రేట్ ఫర్ ఆఫ్ టీడీఎస్ ఫర్ నాన్ ఫైలర్ ఆఫ్ ఐటీఆర్. ప్యాన్ని ప్రొవైడ్ చేయకుంటే 20% తీసుకుంటాం.
వాళ్ళు నాన్ ఫైలర్స్ ఉన్నారు, అంటే రిటర్న్స్ని ఫైల్ చేయని వాళ్ళు ఉన్నారు, ప్రీవియస్ ఇయర్లో రిటర్న్స్ని ఫైల్ చేయని వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళకి అగ్రిగేట్ అమౌంట్ అనేది 50,000 ఆర్ అబోవ్ ఉంది. అగ్రిగేట్ అనేది 50,000 ఆర్ అబోవ్ ఉన్నప్పుడు టీడీఎస్ వీళ్ళకి 50,000 అబోవ్ ఉన్న వాళ్ళు రిటర్న్ని ఫైల్ చేయలేదంటే ఆ కేసులో ఏం చెప్తారంటే రిటర్న్ని ఫైల్ చేయలేదు కదా, ప్రైస్ ఆఫ్ ద రేట్ ఎంతైతే రేట్ ఉందో ఆ అమౌంట్ని ట్రై చేయండి. ఆర్ రేట్ ఇన్ ఫోర్స్ ఎంత ఉంది ట్రై చేయండి అట్ 5%, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోవాలి. అంటే రిటర్న్ని ఫైల్ చేయని వాళ్ళకి ట్రైస్ 5%, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోవాలి. ఆర్ ప్యాన్ని ప్రొవైడ్ చేయకుంటే రేట్ ఎంత ఉంది 20%, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోవాలి. అది కేసు. అండ్ ఇక్కడ అప్లికబుల్ కాదు, అంటే ఈ సెక్షన్ అప్లికబుల్ కాని వాళ్ళు ఎవరు అంటే 192, 192A, 194B, 194BD, 194I, IB, IM అండ్ 194N. ఇది ఈ సెక్షన్ వాళ్ళకి అప్లికబిలిటీ లేక రాదు. ఇక్కడ 206 ఇప్పుడు 2 సెక్షన్స్ని చెప్పినాను, 206AA అండ్ 206AB. ఈ 2 సెక్షన్స్కి డిఫరెన్స్ ఏమంటే సెక్షన్స్ అప్లికబుల్, టీడీఎస్ వచ్చేసి హయ్యర్ రేట్ ఉంటుంది బోత్ కేసెస్కి చూసుకున్నప్పుడు. నెక్స్ట్ టీసీఎస్ మెయిన్ ఇంపార్టెంట్. టీడీఎస్ వర్క్ డిస్కస్ చేసినాము. ఇప్పుడు టీసీఎస్ ఏం చెప్తారంటే టీసీఎస్ 206C1. ఇక్కడ మనకి ఒక 5 కేసెస్ డిస్కషన్ చేస్తాము. టోటల్గా 5 కేసెస్ డిస్కషన్. ఆ 5 కేసెస్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్స్ ఉంటాయి. ఫస్ట్ కేసు వచ్చేసి సేల్ ఆఫ్ సర్టెన్ స్పెసిఫైడ్ గూడ్స్. సో కొన్ని స్పెసిఫైడ్ గూడ్స్ ఉన్నప్పుడు ఆ స్పెసిఫైడ్ గూడ్స్కి స్పెసిఫై చేసిన రేట్నే కలెక్టించాలి. వాట్ ఈస్ టీసీఎస్? టీసీఎస్ అంటే కలెక్ట్ చేయాలి బై ద సెల్లర్ ఫ్రమ్ ద బయ్యర్. అండ్ టీసీఎస్ అట్ ద టైమ్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ ఆర్ డిపాజిట్ ఆఫ్ అకౌంట్ బై బయ్యర్, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకుంటాము. బట్ ఎక్సెప్షన్ 5 కేసెస్ ఉంటాయని చెప్పినా కదా, 2 కేసెస్లో మాత్రమే ఎక్సెప్షన్ ఉంది. ఇప్పుడు ఒకవేళ సెల్లర్ వచ్చేసి ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ ఉండి వాళ్ళ యొక్క ట్యాక్స్ ఆడిట్ కేసు కాకుండా టీసీఎస్ కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ బయ్యర్ వచ్చేసి గవర్నమెంట్ ఆర్ కన్సల్టెంట్ ఆర్ ఎంబసీ వాల్యూ ఆర్ హయ్యర్ కమిషన్ వాళ్ళు ఉంటే వాళ్ళు టీసీఎస్ కలెక్ట్ చేయాల్సిన, వాళ్ళ దగ్గర నుంచి టీసీఎస్ కలెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. నౌ ఫస్ట్ కేసు అంటే 5 కేసెస్లో ఫస్ట్ కేసు వచ్చేసి స్పెసిఫై గూడ్స్ని సేల్ చేస్తుంటే ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ ఉమెన్ కన్జంప్షన్ చేస్తుంటే 1% టీసీఎస్ని కలెక్ట్ చేయాలి. అండ్ స్క్రాప్ని సేల్ చేస్తుంటే 1% టీసీఎస్ని కలెక్ట్ చేయాలి. మినరల్స్ బీయింగ్ కోల్ ఆర్ ఇగ్నైట్ ఆర్ ఐరన్ ఓర్ ఉంటే 1% టీసీఎస్ కలెక్ట్ చేయాలి. టింబర్ అండ్ ఎనీ అదర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ చేస్తుంటే 2.5% డిడక్ట్ చేయాలి, టీసీఎస్ కలెక్ట్ చేయాలి. 10 లీవ్స్ అయితే 5% టీడీఎస్ని కలెక్ట్ చేయాలి. సో ఇక్కడ ఆల్కహాల్ లిక్కర్ అయితే 1%, 10 లీవ్స్ అయితే 5%, అండ్ టింబర్ అప్ 10 ఏదైతే ఎనీ అదర్ ఫారెస్ట్ ప్రొడక్ట్ అయితే 2.5, 10 లీవ్స్ అయితే 5%ని తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఎవరికి ఓన్లీ పర్సన్స్ ఎవరైతే గూడ్స్ ట్రేడింగ్లో యూజ్ చేస్తుంటారో వాళ్ళకి సంబంధించి, ఒకవేళ వాళ్ళు పర్సనల్ కన్జంప్షన్ కోసం అయితే అప్లికబిలిటీకి రాదు. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి యూజ్ చేస్తే రాదు టీసీఎస్ అనేది. నెక్స్ట్ సెకండ్ కేసు లీజ్ ఆర్ లైసెన్స్ ఆఫ్ పార్కింగ్ లాట్ ఆర్ టోల్ చార్జెస్ ఆఫ్ మైనర్, వాళ్ళకైతే 2% టీసీఎస్ని కలెక్ట్ చేయాలి ఈ కేసుకి సంబంధించి. నెక్స్ట్ థర్డ్ కేసు వచ్చేసి సేల్ ఆఫ్ మోటార్ వెహికల్, ఆ వాల్యూ అనేది ఎక్సీడింగ్ 10 lakhs ఉంటాయి. సో మోటార్ వెహికల్ యొక్క వాల్యూ అనేది 10 lakhs ఎక్సీడ్ ఉంటాయి. మనకి క్వశ్చన్లో ఏముంటాయంటే ఒక 10 వెహికల్ని సేల్ చేసినాము, ఈచ్ వెహికల్ వచ్చేసి 11 lakhs ఉంది అని చెప్తారు. అంటే ఈచ్ వెహికల్కి చూసుకోవాలి. సో ఈచ్ వెహికల్ 10 lakhs ఎక్సీడ్ అయింది కాబట్టి అంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎక్సీడ్ పైన 1% అనేది టీడీఎస్ డిడక్ట్ చేయాలి. సో 1% పైన తీసుకోవాలి. అండ్ సేల్ కమిషన్ పైన వాల్యూ ఎక్సీడ్ అయినప్పుడు అంటే టోటల్ అమౌంట్ పైన 1%. ఇక్కడ ఒకవేళ ఆ మోటార్ వెహికల్ అనేది ఎవరికి సేల్ చేస్తుందంటే కంపెనీ ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా షోరూమ్ ఉంది, ఇక్కడ డీలర్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ టాటా డీలర్ ఉన్నారు, ఇతను ఈ పర్సన్కి డీల్ చేస్తుంటే అంటే ఈ పర్సన్ మళ్ళీ ట్రేడింగే చేస్తారు కాబట్టి ఈ పర్సన్కి చేసేటప్పుడు టీసీఎస్ కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ వేరాస్ ఇతను అప్ టు 10 lakhs లోపలనే ఉన్న ఆ టీసీఎస్ అప్లికబిలిటీకి రాదు. ఓన్లీ కస్టమర్కి సేల్ చేసినప్పుడు మాత్రమే టీసీఎస్ ప్రొవిజన్స్ అనేది అప్లికబిలిటీలోకి వస్తుంది. 206కి సంబంధించి 1
ఎఫ్కి సంబంధించి. నెక్స్ట్ ఓవర్సీస్ రెమిటెన్స్ ఆర్ ఓవర్సీస్ టూర్ ప్యాకేజ్. వీళ్ళకి ఏం చెప్తారంటే టు మీరు ఒక బీయింగ్ ఎవరి ఆథరైజ్ డీలర్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో అమౌంట్ని అండర్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద ఆర్బీఐ వాళ్ళకి సంబంధించి, ఆర్ సెల్లర్ వచ్చేసి ఓవర్ టూర్ ప్రోగ్రామ్ ప్యాకేజీని ప్రొవైడ్ చేస్తుంటారు. అంటే నాకు ఒక పర్సన్, నేను ఒక ఆథరైజ్ డీలర్ని, నా దగ్గరకు ఒక పర్సన్ వచ్చినాడు. ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ అనే పర్సన్ నా దగ్గరకు వచ్చినాడు అనుకోండి. ఆ అర్జున్ అనే పర్సన్ వేరే ఫారెన్ కంట్రీకి వెళ్ళాలి అనుకుంటున్నాడు, ఫారెన్ కంట్రీ టూర్ చేయాలి అనుకుంటున్నాడు. ఆ టూర్కి నేను సర్వీస్ని నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ కేసులో నాకు అమౌంట్ని ప్రొవైడ్ చేస్తారు కదా, ఆ అమౌంట్లో నేను టీసీఎస్ని కలెక్ట్ చేయాలి ఆ అర్జున్ దగ్గర నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ రేట్ ఎంత కలెక్ట్ చేయాలి? 5%. టీసీఎస్ రేట్ అనేది 5% ఉంటుంది. సో ఓవర్సీస్ రెమిటెన్స్ అనేది నార్మల్ కేసులో అయితే రెమిటెన్స్ అనేది ఓవర్ టూ ప్యాకేజ్ ఉందనుకోండి, నో అమౌంట్, డైరెక్ట్ అమౌంట్ పైన టీసీఎస్ ఉంటుంది. ఆర్ నార్మల్ కేసు అయితే లెస్ దెన్ 7 lakhs ఉంటే నో టీసీఎస్, అండ్ అమౌంట్ ఫర్ పర్పస్ అదర్ దెన్ ఓవర్ టూర్ ప్యాకేజ్ అయితే నో టీసీఎస్. లెస్ దెన్ ఉండి అండ్ ఓవర్ టూర్ ప్యాకేజ్ నార్మల్ కేసు అయితే నో టీసీఎస్ రెమిటెన్స్ అనేది. ఒకవేళ అది టూర్ ప్యాకేజ్కి సంబంధించి అయితే, ఇది టూర్ ప్యాకేజ్ కాకుండా అదర్ దెన్ టూర్ ప్యాకేజ్ అయితే ఇన్ ఎక్సెస్ ఆఫ్ 7 lakhs, అంటే నేను 10 lakhs పేమెంట్ చేసినాను అనుకోండి, 3 lakhs పైన ఇన్ ఎక్సెస్ ఆఫ్ 7 lakhs, 3 lakhs పైన, అంటే 10 lakhs పేమెంట్ చేస్తే 7 lakhs చేసి 3 lakhs పైన టీసీఎస్ అనేది కలెక్ట్ చేయాలి, 5% కలెక్ట్ చేయాలి. ఒకవేళ అది టూర్ అంటే ఎంజాయ్మెంట్ కోసం పోతున్నాడు కదా మనోడు, ఎంజాయ్మెంట్ కోసం పోతుంటే ఆ కేసులో టోటల్ అమౌంట్ అది 3 lakhs ఉన్నా 5% వేయాలి, అండ్ 10 lakhs ఉన్నా 5% వేయాలి. ఒకవేళ అది రెమిటెన్స్ అనేది అవుట్ ఆఫ్ లోన్ అప్టెండ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అండర్ సెక్షన్ 80E సంబంధించి ఉంటే, ఆ అమౌంట్ అనేది 80E సంబంధించి ఉంటే ఎక్సెస్ ఆఫ్ అమౌంట్ పైన 0.5%, అంటే ఎడ్యుకేషన్ కోసం అయితే 0.5%ని టీసీఎస్ కలెక్షన్ చేయాలి ఆ కేసుకి సంబంధించి. నెక్స్ట్ సేల్ ఆఫ్ గూడ్స్ ఎక్సీడింగ్ 50 lakhs. సో మీరు 2 గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. స్పెసిఫై చెప్పిన గూడ్స్ అయితే 1%, 2.5, 5%. స్పెసిఫై చేసిన గూడ్స్ అక్కడ ఏం స్పెసిఫై చేసినారు? ఆల్కహాల్, లిక్కర్ ఫర్ ఉమెన్ కన్జంప్షన్, స్క్రాప్, మినరల్స్, టింబర్, 10 rupees. ఇవి కాకుండా వేరే అదర్ గూడ్స్ ఉన్నా, ఆర్ మోటార్ వెహికల్ అయితే డైరెక్ట్ 10 lakhs. అది కాకుండా వేరే గూడ్స్లో డీల్ చేస్తుంటే ఆ అమౌంట్ అనేది ఎక్సీడింగ్ 50 lakhs ఉంటే 206C1H. అండ్ ఇక్కడ రిఫ్లెక్షన్ ఇంకోటి ఏమంటే 194Q మనం ఏదైతే డిస్కస్ చేసినామో దాని రిఫ్లెక్షన్ మీరు చూసుకోవాలి. అక్కడ టీడీఎస్ డిడక్ట్ చేసి ఉంటే ఇక్కడ 206C1H అనేది అప్లికబిలిటీలోకి రాదు. ఇక్కడ సేల్ కన్సిడరేషన్ ఎక్సీడింగ్ 50 lakhs ఉంటే ఆ 50 lakhs పైన ఎక్సెస్ ఎంత ఉందో దానిపైన 0.1%, అక్కడ కూడా 194 దగ్గర 0.1%. ఈ పర్సన్ వచ్చేసి అప్ టు 10 crores ఉంటే ఎక్సీడింగ్ కాకుండా టర్న్ ఓవర్ ఎక్కడ ప్రీవియస్ ఇయర్లో ఎక్సీడ్ కాకుండా నో టీసీఎస్ కలెక్షన్. అండ్ ఆల్రెడీ టీడీఎస్ డిడక్ట్ చేసి ఉంటే టీసీఎస్ కలెక్షన్ అనేది ఏమీ ఉండదు ఇక్కడ. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ అవన్నీ చెప్తున్నారు. నెక్స్ట్ ఏముంది? 206(1)(f). 206(1)(f) క్లారిఫికేషన్ ప్రొవైడ్ చేస్తుంది టీసీఎస్కి సంబంధించి. నెక్స్ట్ 1%, 10 lakhs వాటికి డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినారు, మీరు చూడండి. ఎగ్జాంపుల్స్కి సంబంధించి అయితే అప్లికబిలిటీ మోటార్ వెహికల్ అంటే ఏమి, నాన్ ఫైలర్స్, ఇక్కడ నాన్ ఫైలర్ ఒక నిమిషం, ఇది మెయిన్ ఇంపార్టెంట్. నాన్ ఫైలర్ 206CCA, 206CC. ఫస్ట్ 206CCA ఏం చెప్పింది? 206CCA ఏం చెప్తారంటే హయ్యర్ రేట్ ఆఫ్ టీచర్స్ ఫర్ నాన్ ఫైలర్స్ అనుకోండి. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైల్ చేయరో ప్రిసీడింగ్ ఇయర్లో వాళ్ళ టీసీఎస్ అనేది ఎక్సీడింగ్ 50,000 టీడీఎస్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని ఫైల్ చేయకుంటే వాళ్ళ దగ్గర నుంచి ట్వైస్ ఆఫ్ ద రేట్ ఆర్ 5% విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ టీసీఎస్ని కలెక్ట్ చేయాలి ఆ కేసుకి సంబంధించి. ఆర్ 206CC ఏం చెప్తారంటే ఎవరైతే నీకు ప్యాన్ని ప్రొవైడ్ చేయరో హయ్యర్ రేట్ అంటే 2% ట్వైస్ ఆఫ్ రేట్ ఏదైతే రేట్ని చెప్పినామో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 1% చెప్పిన దగ్గర 2%, 5% చెప్పిన దగ్గర 2%,
5 into 2% అంటే 10% వస్తుంది, ట్వైస్ చేయాలి. అండ్ అట్ 5% విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోవాలి ఎప్పుడు మనకి ప్లాన్ని ప్రొవైడ్ చేయకుంటే. అండ్ నెక్స్ట్ వీళ్ళకి డ్యూ డేట్స్ వచ్చేసి వితిన్ ఆన్ ఆర్ బిఫోర్ 7th of నెక్స్ట్ మంత్ లోపల మనం పేమెంట్ చేయాలి. ఈ మంత్లో నేను కలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ మంత్ 7th లోపల టీసీఎస్ అనేది పేమెంట్ చేయాలి. అండ్ రిటర్న్స్ వీళ్ళకి సేమ్ రిటర్న్స్ వచ్చేసి సేమ్ టీడీఎస్లో చెప్పినట్లనే 15th July, 15th October, 15th January, 15th May. అండ్ సేమ్ వీళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నావో ఇంట్రెస్ట్ తర్వాత 234E సేమ్ అప్లికబిలిటీలోకి వస్తుంది. ఆ అమౌంట్కి సంబంధించి ఫైల్ చేయాలనుకుంటే ఫైల్ చేయొచ్చు. టీసీఎస్ సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేయాలి. ఎవరైతే ఫైల్ చేసినారో వాళ్ళకి సంబంధించి అసెస్సీ డిఫాల్ట్ అయితే ఎట్లుంటుంది వాటికి సంబంధించి. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ టీసీఎస్ స్టేట్మెంట్ ఎట్లా ప్రాసెసింగ్ చేస్తుంటారు. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడ్జస్ట్మెంట్స్ ఏమైనా చేయాలనుకుంటే అడ్జస్ట్మెంట్ చేస్తారు. నౌ కమ్ టు ద పాయింట్, మెయిన్ ఇంపార్టెంట్ అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ సెక్షన్ 207 to 219 డిస్కషన్ చేసాము. ఫస్ట్ వాట్ ఈజ్ మీన్డ్ బై అడ్వాన్స్ ట్యాక్స్. అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఏమి? మామూలుగా ట్యాక్స్ పేమెంట్ చేయాలి ప్రీవియస్ ఇయర్లో ఆన్ ఎస్టిమేటెడ్ ట్యాక్స్ ఇన్కమ్ బేసిస్లో పేమెంట్ చేయాలి. ఎక్కడ అంటే అప్లికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే 10,000 అబోవ్ వచ్చినప్పుడు మాత్రమే. అంటే నీకు అప్లికేషన్ అడ్వాన్స్ ట్యాక్స్ ఎప్పుడు వస్తుంది అంటే పేయబుల్ అనే ట్యాక్స్ పేయబుల్ అనేది 10,000 ఆర్ మోర్ వస్తుంది అని నీకు అనిపించినప్పుడే నీకు ట్యాక్స్ అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో రెసిడెంట్ సీనియర్ సిటిజన్ ఉంటారో వాళ్ళకి పీజీబీపీ ఇన్కమ్ లేకుండా వాళ్ళకి అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్స్ అప్లికబుల్ కాదు. అండ్ నీ ట్యాక్స్ లయబిలిటీ అనేది 10,000 లోపలనే వస్తుంది అనుకుంటే నీకు అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్స్ అనేది అప్లికబిలిటీ రాదు. అండ్ నీకు కంప్యూటేషన్ ఎట్లా చేయాలి అంటే కంప్యూటేషన్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సింది టోటల్ ట్యాక్స్ అనేది ఎస్టిమేట్ చేయాలి టోటల్ ఇన్కమ్ పైన. అండ్ దాని నుంచి ఆల్రెడీ టీసీఎస్ రిలీఫ్ ఏమైనా ఎస్టిమేట్ చేసింటే ఆ అమౌంట్ని తీసేసి ఎస్టిమేటెడ్ ట్యాక్స్ లయబిలిటీగా మనం ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ టీసీఎస్ ఏమైనా ఉంటే వాటిని తీసేయాలి, అడ్వాన్స్ ట్యాక్స్ ఉంటే తీసేయాలి అక్కడ చెప్పేది. అండ్ ఇక్కడ అతనే కరెంట్ ఇయర్లో క్యాలిక్యులేషన్ చేయొచ్చు, అతనే అసెసింగ్ ఆఫీసర్ హెల్ప్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అండ్ ఎంత లోపల పేమెంట్ చేయాలి అడ్వాన్స్ ట్యాక్స్ అనేది 15th June, 15th September, 15th December, 15th March. అండ్ ఎంత పర్సెంట్ పేమెంట్ చేయాలి 15th June ఫస్ట్ 15%, దానికి 30% యాడ్ చేయండి. 40% పేమెంట్ చేయాలి 45, దానికి 30% యాడ్ చేయండి 75. అండ్ హోల్ అమౌంట్ అనేది పేమెంట్ చేయాలి మార్చ్ లోపల నీ అమౌంట్ అనేది. ఒకవేళ మీరు 44ADని సెలెక్ట్ చేసుకోండి అంటే ప్రిజంప్టివ్ కేసులు కన్నా ఉంటే మీరు 15th March అంటే సింగిల్ పేమెంట్ చేయొచ్చు, నో ప్రాబ్లం, నో ఇష్యూ. 31st March లోపల మీరు ఏమైనా పేమెంట్ చేస్తారో అవన్నీ అడ్వాన్స్ ట్యాక్స్ కిందనే తీసుకుంటాము. అండ్ 219 క్రెడిట్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్కి సంబంధించి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ చార్జబుల్ ఇన్ సర్టెన్ కేసెస్ 234. ఇంట్రెస్ట్లో మనకి 3 ఇంట్రెస్ట్ ఉంటాయి, 234A, 234B అండ్ 234C. ఈ 3 ఇంట్రెస్ట్ ఎట్లా క్యాలిక్యులేషన్ చేయాలి? 234A ఇంట్రెస్ట్ ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు వితిన్ డ్యూ డేట్ లోపల మీరు రిటర్న్ ఫైల్ చేయాలి. అంటే డ్యూ డేట్ అంటే ఏమి మనకి 31st July, 31st October, 30 November. నార్మల్ కేసెస్ ఇది, ఆడిట్ కేసెస్ ఇది, ట్రాన్సాక్షన్స్ రిలేటింగ్ టు ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఉన్న వాళ్ళు వీళ్ళకి వితిన్ టైంలో రిటర్న్ని ఫైల్ చేయకుంటే వాళ్ళకి రిటర్న్ ఫైల్ చేయలేదు కాబట్టి వితిన్ టైంలో డ్యూ డేట్ లోపల ఫైల్ చేయకుంటే ఆ అంటే డేట్ ఎక్సీడ్ అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ పైన ట్యాక్స్ పేబుల్ సెల్ఫ్ అసెస్మెంట్ ఎంతైతే ఉంటుందో ఆ సెల్ఫ్ అసెస్ పైన ఇంటూ రేట్ ఎంత ఉంది ఇంటూ పీరియడ్. ఇక్కడ రేట్ వచ్చేసి ఆల్మోస్ట్ 1% అన్ని కేసెస్కి. అండ్ పీరియడ్ వచ్చేసి ఎన్ని మంత్స్ లేట్ చేసినారో అది చూసుకోవాలి. యాక్చువల్ డేట్ ఆఫ్ సంబంధించి చూసుకుంటాము. నా అది 194Aకి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. అందులో నుంచి మనం టీడీఎస్ ఏమైనా ఉంటే వాటిని తీసేయాలి, అడ్వాన్స్ ట్యాక్స్ ఏమైనా ఉంటే వాటిని తీసేయాలి. నెక్స్ట్ 194B అని చెప్తుందంటే నేను ఇందాక డేట్స్ చెప్పినాను ఏవి 15th June, 15th September, 15th December, 15th March. అండ్ 15%, 45%, 75%, 90% పేమెంట్ చేయమన్నాం. ఓకే, పేమెంట్ చేద్దాం. ఒకవేళ అడ్వాన్స్ అనేది ట్యాక్స్
అనేది షార్ట్ పేమెంట్ ఉంటే అడ్వాన్స్ ట్యాక్స్ పేడ్ షార్ట్ పేమెంట్ ఉంటే అడ్వాన్స్ ట్యాక్స్ ఎంత పే చేసినామో యాక్చువల్ అడ్వాన్స్ ట్యాక్స్ ఎంత పే చేయాలి అండ్ దానిపైన ఇంటూ 1% ఇంట్రెస్ట్ పడుతుంది ఇంటూ యాక్చువల్ డేట్ ఆఫ్ పేమెంట్ డేట్ వరకు. ఇక్కడ క్యాల్కులేషన్ ఏమంటే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ పేబుల్ టోటల్ ఇన్కమ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ప్రకారం ఎంత ఉంది అది క్యాలిక్యులేషన్ చేస్తాం, దాని నుంచి ఆ అమౌంట్ని రిమూవ్ చేస్తాం. ఇక్కడ 234B అనేది 234B అనేది అప్లికబిలిటీ కాని కేసెస్. అంటే ఒకవేళ మనం క్యాలిక్యులేషన్ చేసినాము 90%, ఇక్కడనే చెప్పినాం కదా, ఇక్కడ చూడండి 90% లెస్ దెన్ 90% ఉంటేనే నీకు ఇంట్రెస్ట్ అప్లికబిలిటీకి వస్తుంది. ఒకవేళ గ్రేటర్ దెన్ 90% నువ్వు కానీ పేమెంట్ చేసింటే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 90% కానీ నువ్వు పేమెంట్ చేసింటే అడ్వాన్స్ ట్యాక్స్ అనేది నీకు ఈ ప్రొవిజన్స్ అనేది అప్లికబిలిటీలోకి రాదు. ఇది 234P ఇంట్రెస్ట్ అనేది అప్లికబిలిటీకి రాదు. అండ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ సంబంధించి ఇన్కమ్ ఒకవేళ చేంజ్ చేసినా అనుకోండి ఆ అసెస్మెంట్ చేసేటప్పుడు దాని ప్రకారంగా తీసుకుంటాము. నెక్స్ట్ 234C ఇది విత్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్లో ఏదైతే పేమెంట్ చేయాల్సినది ఉందో ఆ పేమెంట్కి సంబంధించి అంటే 15% పేమెంట్ చేయాలి, 45, 75, 100%. ఈ అమౌంట్ 15 జూన్ లోపల ఎంత పేమెంట్ మైనస్ దానికి సంబంధించి 3% అంటే 1% ఇంటూ 3 అంటే 3% అండ్ 1% వస్తుంది. ఇంత పర్సంటేజ్ని మనం ఇంట్రెస్ట్గా క్యాలిక్యులేషన్ చేస్తాము ఈ కేసెస్కి సంబంధించి. ఒకవేళ 2 కేసెస్ ఏం చెప్తానంటే ఆ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ చెప్పిన చూడండి, నాట్ లెస్ దెన్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది నాట్ లెస్ దెన్ 12% చేసింటే 234C ఇంట్రెస్ట్ రాదు. 12% మోర్ దెన్ 12% పేమెంట్ చేసింటే ఆర్ 36% పేమెంట్ చేసింటే ఇంట్రెస్ట్ అనేది రాదు. ఒకవేళ ఆర్ఎస్సి 44AD ఆర్ 44ADDA అప్లై చేసుకుంటే 234C అనేది టోటల్గా 15th మార్చ్ చూసుకుంటాం కదా అడ్వాన్స్ ట్యాక్స్ అనేది ఆ కేసులో డైరెక్ట్ 1% మాత్రమే ఉంటుంది. ఆ లాస్ట్ కేసు మాత్రమే అప్లికబుల్ అవుతుంది 234T. ఇక్కడ 234C అప్లికబుల్ కాని కేసెస్ ఏమి ఉంటావంటే ఒకవేళ ఇది 44AD అయిపోయింది కదా, క్యాపిటల్ గెయిన్కి మీకు తెలియదు కాటా అనేది ఆ కేసులో కానీ ఆర్ ఈ ఇయర్లోనే మీరు బిజినెస్ స్టార్ట్ చేసినారు ఆర్ మీకు క్రాస్ ప్రజల్ ఇన్కమ్ క్యాజువల్ ఇన్కమ్ వచ్చిన ఆర్ డివిడెండ్ ఇన్కమ్ ఆర్ ఏదైనా ఈ కేసెస్లోనికి 234C అనేది అప్లికబిలిటీలోకి రాదు. నెక్స్ట్ 234D అనేది సమ్మర్ అసెస్మెంట్ జరిగినప్పుడు అండి, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. 234E అది ఇంట్రెస్ట్ ఆల్రెడీ చెప్పినాము, 200 రూపీస్ పర్ డే క్యాలిక్యులేషన్ చేస్తాం అనేది. నెక్స్ట్ పెనాల్టీ తీసుకుంటాము, అది TDS. ఇది పెనాల్టీ అనేది ఫైన్ కాదు కాబట్టి మీరు PGBPలో ఇన్కమ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ 234F దిస్ ఈజ్ ఫీ ఫర్ డిఫాల్ట్ ఇన్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఇఫ్ ఎనీ పర్సన్ హూ ఈజ్ రిక్వైర్డ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండ్ సెక్షన్ 1939 ప్రకారంగా ఫైల్ చేయాలో విత్ ఇన్ డ్యూ డేట్ లోపల ఫైల్ చేయకుంటే 5,000 పెనాల్టీ పడుతుంది. అండ్ ఒకవేళ అతని యొక్క ఇన్కమ్ అనేది అప్ టు 5 lakhs ఉంటే 1,000 పడుతుంది. నాకైతే 5,000 అప్ టు 5 lakhs ఉంటే అతని యొక్క ఇన్కమ్ అనేది అప్పుడు 1,000 పడుతుంది. 234F అది. నెక్స్ట్ 234H వాట్ ఈస్ దేర్ ఇన్ 234F పర్సన్ ఫీ ఫర్ డిఫాల్ట్ రిలేటింగ్ టు ఇంటిమేషన్ ఆఫ్ ఆధార్ నెంబర్. ఒకవేళ నువ్వు ఆధార్ నెంబర్ని కానీ ఇంటిమేట్ చేయకుంటే 31st March 2020 లోపల 1,000 రూపీస్ ఫీ అనేది నీకు పడుతుంది. నెక్స్ట్ కలెక్షన్ మెథడ్ అనేది ఏదో చెప్తారు, ఆర్డర్ ఆఫ్ మోడ్స్ రికవరీకి సంబంధించి ఎట్లా తీసుకోవాలి ఆర్డర్ ఆఫ్ మోడ్స్కి సంబంధించి డిస్కషన్ చేస్తుంది 220కి సంబంధించి. సో ఒకవేళ మీరు పేమెంట్స్ చేయకుంటే TDST మీకు ఎట్లా కలెక్ట్ చేస్తారు అంటే అసెసింగ్ ఆఫీసర్ మీకు ఫస్ట్ నోటీస్ని సర్వ్ చేస్తారు. అండర్ సెక్షన్ 156 కింద నోటీస్ని సర్వ్ చేస్తారు. అండ్ అమౌంట్ ఆన్ స్పెసిఫైడ్ నోటీస్ షెల్ బి పేడ్ విత్ ఇన్ 30 days లోపల మీరు పేమెంట్ చేయాలి. ఒకవేళ విత్ ఇన్ 30 days లోపల మీరు పేమెంట్ చేయకుండా మీ ట్యాక్స్ ఆఫీసర్కి పవర్స్ వస్తాయి, కొన్ని పవర్స్ అసెసింగ్ ఆఫీసర్ నోటీస్ ట్యాక్స్ రికవరీ ప్రొసీజర్ స్టార్ట్ అవుతాయి. అక్కడ మీ యొక్క అసెట్స్ ఏమైనా ఉంటాయి వాటిని అటాచ్మెంట్ చేయొచ్చు, మూవబుల్ కానీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వాటిని సేల్ చేయొచ్చు. అండ్ ప్రాపర్టీ ఇంక్లూడింగ్ ఎనీ ప్రాపర్టీ అసెస్కి స్పౌస్కి సంబంధించి మైనర్కి సంబంధించి సన్స్ వైఫ్ ఆర్ సన్స్ మైనర్కి వితౌట్ కన్సిడరేషన్ ఆర్ ఇన్అడ్వకేట్ కన్సిడరేషన్ కన్నా సేల్ చేసి ఉంటే వాటిని కూడా మన పర్సన్ అటాచ్మెంట్ చేయొచ్చు. ఇది ఫస్ట్ మనకి ఒక 30 days అనేది టైం ప్రొవైడ్ చేస్తుంది. 30 days లోపల పేమెంట్ చేయకుంటే మీ అసెట్స్ని
మీ అసెట్ని అటాచ్ చేస్తారు. సో అటాచ్ చేసేటప్పుడు ఆ పర్సన్ సంబంధించి అసెట్ చేస్తారు. ఒకవేళ మైనర్ సన్ చైల్డ్ మెజారిటీ అయినప్పటికీ ఆ పర్సన్కి సంబంధించి కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఒకవేళ మనకి వేవర్ చేయాలనుకుంటే, ఇది ఇంత అమౌంట్ నేను పేమెంట్ చేయలేను సార్ అని మీరు వేవర్ చేయాలనుకుంటే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, వాళ్ళు వేవర్ చేస్తారు. అండ్ వేర్ హ్యావ్ ఇవన్నీ మనము గవర్నమెంట్కి మనం పేమెంట్ చేస్తున్నప్పుడు పెనాల్టీకి సంబంధించి చూస్తాము. అండ్ ఒకవేళ గవర్నమెంట్ టీఆర్ఓ సర్టిఫికేట్ ట్యాక్స్ రికవరీ ఆఫీసర్కి సంబంధించి క్యాన్సిలేషన్, వ్యాలిడిటీ సర్టిఫికేట్ క్యాన్సిలేషన్, అదర్ మోడ్స్ చెప్తారు. లాస్ట్ చెప్తాను చూడండి. ఇంకోటి ఏమంటే రీఫండ్, ఇది ఒకటి రీఫండ్కి సంబంధించి ఏం చెప్తారంటే, రీఫండ్కి సంబంధించి గవర్నమెంట్కి మనం పేమెంట్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్లు చూసినాం 1%. గవర్నమెంట్ మనకు కూడా రీఫండ్ పే చేయాల్సి వస్తుంది. ఎప్పుడు టీడీఎస్ అనేది ఎక్సెస్ పేమెంట్ చేసింటే రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు రీఫండ్ వస్తే ఆ అమౌంట్ పైన మనకెంత అమౌంట్ ఇస్తారంటే 0.5%. ఎంత? 0.5% పర్ మంత్ ఆర్ పర్ ఇయర్ ఆఫ్ విల్ బి పేయబుల్ బై ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి. దీనిపైన టీడీఎస్ వస్తుంది. అమౌంట్ టీడీఎస్ ఆర్నే మనం 194A డిస్కస్ చేసేటప్పుడు చెప్పినా నేను, ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్కి సంబంధించిన ఇంట్రెస్ట్ పైన టీడీఎస్ డిడక్షన్ చేయదు. అండ్ ఒకవేళ ఈ 0.5% ఎప్పటి నుంచి క్యాలిక్యులేషన్ చేస్తామంటే, నీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది వితిన్ డ్యూ డేట్ లోపల ఫైల్ చేసింటే 1st ఏప్రిల్ నుంచి క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఒకవేళ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఆఫ్టర్ డ్యూ డేట్ లోపల ఫైల్ చేస్తే డేట్ ఆఫ్ ఫైలింగ్ నుంచి క్యాలిక్యులేషన్ చేస్తుంది ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ 0.5% పర్ మంత్ ఆర్ పర్ ఇయర్ ఆఫ్ మంత్ అమౌంట్ ఆఫ్ రీఫండ్కి సంబంధించి. ఐ థింక్ ఆల్మోస్ట్ నేను అంతా కవర్ చేసినానే అనుకుంటా టీడీఎస్, టీసీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్కి సంబంధించి.